ಅಲ್ಲಿ ಒಂದು ಗುಡ್ ಫ್ರೈಡೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಒಂದು ಚಿಕ್ಕ ಮೆಸೇಜ್ ಅನ್ನು ನಾವು ಕೇಳಲಿಕ್ಕಿದ್ದೇವೆ. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇబ్రియదవರಿಗೆ ಬರೆದ పత్రిಕೆ 11వ అధ్యాయము 11ನೇ అధ్యాయ 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 28ನೇ వచనವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇబ్రియదవರಿಗೆ 11ನೇ అధ్యాయ 28వ వాక్యం 28ನೇ వచనವನ್ನು. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలులను ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను. కన్నడలో కూడా మాటను చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయము విమోచన కాండ 12ನೇ అధ్యాయ 26, 27 వాక్యాలు కూడా మనం చదువుకుందాం. 26, 27ನೇ వచనಗಳನ್ನು ಕೂಡ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఎక్సోడస్ నిర్గమకాండం 12వ అధ్యాయము 26, 27 వాక్యం. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు తమ ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెను అని చెప్పెను. కన్నడలో చదువుకుందాం. చదవబడిన ఈ రెండు వాక్య భాగాల్లో ఓదిదంత ಎರಡು వాక్య భాగದಲ್ಲಿ పస్కా గొర్రెపిల్ల వధించబడిన సంగతిని మనం చదువుతూ ఉన్నాం. ಪಸ್ಕಾ ಕುರಿಮರಿಯನ್ನು ಬಲಿದಾನವಾಗಿ ಕೊಟ್ಟದ್ದು ಎಂಬುದನ್ನು ನಾವಿಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. ఈరోజు ప్రపంచమంతటియు కూడా క్రైస్తవులు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనని జరుపుకుంటూ ఉన్నారు. ಪ್ರಪಂಚದ ಎಲ್ಲ ಕಡೆಯಲ್ಲಿ ಕೂಡ ಈ ಒಂದು ಗುಡ್ ಫ್ರೈಡೆ ಆರಾಧನೆಯನ್ನು ಅವರು ನಡೆಸಿಕೊಳ್ತಾ ಇರ್ತಾರೆ. ಮುಖ್ಯವಾಗಿ ಕ್ರೈಸ್ತರು యేసుక్రీస్తు మన కొరకై ఆయన ప్రాణ త్యాగం చేసి ఉన్నారు. యేసుక్రీస్తును ನಮ್ಮ నిమిత్తವಾಗಿ ಆತನು ಪ್ರಾಣ ತ್ಯಾಗವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. ఆయన చేసిన త్యాగం ద్వారా మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాలు ఏంటి? ಆತನು ನಮ್ಮ ಮಾಡಿದಂಥ ತ್ಯಾಗದ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಅನುಭವಿಸ್ತಿರುವಂಥ ಆಶೀರ್ವಾದಗಳೇನು? ఇవి మనము తలంచుకున్నట్లయితే జీవితకాలం అంతా ఆయన చేసిన త్యాగాన్ని మనము మరవలేము. ಆತನು ಇವುಗಳನ್ನು ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದರಿಂದ ಆತನು ಮಾಡಿದಂಥ ತ್ಯಾಗವನ್ನು ನಾವು ಯಾವತ್ತೂ ಮರೆಯಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. సాధారణముగా ఒక మనిషి కొరకు ఇంకొక మనిషి బలియాగుట అనేది అరుదు. ಸಾಧಾರಣವಾಗಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ಸಲುವಾಗಿ ಇನ್ನೊಬ್ಬ ಮನುಷ್ಯನು ಬಲಿಯಾಗುವುದು ಅನ್ನೋದು ಅದು ಅಪರೂಪ. కానీ లోకములో ఉంటున్న సమస్త మానవ జాతి కొరకై యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ಲೋಕದ ಸಮಸ್ತ ಜನರಿಗಾಗಿ ಯೇಸುಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ತ್ಯಾಗ ಮಾಡಿದ್ದಾನೆ. ఆ రోజును జ్ఞాపకం చేసుకోవటానికి ఈ విధంగా గుడ్ ఫ్రైడే అని కూడా ఆ డేట్ని నిర్ణయించారు. ಆ ದಿನವನ್ನು ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಈ ಗುಡ್ ಫ್ರೈಡೆ ಒಂದು ಡೇಟನ್ನು ನಿರ್ಮಾಣಿಸಿದ್ದಾರೆ. పాత నిబంధన కాలంలోనే దేవుడు తన ప్రజలతో ఇలా చెప్పారు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ದಿನಗಳಲ್ಲಿ ಯೇಸುಕ್ರಿಸ್ತ ದೇವರು ಜನರಿಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ತಿಳಿಸಿದನು. మీ కుమారులు మీరు ఎందుకు ఈ ఆచారాన్ని ఆచరిస్తూ ఉన్నారు అని ఒకవేళ అడిగితే, ನಿಮ್ಮ ಕುಮಾರರು ಯಾಕೆ ಈ ರೀತಿಯಾದ ಆಚರಣೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ರಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳುವುದಾದರೆ, ఇది యెహోవాకు పస్కా బలి అని చెప్పండి. ಇದು ಯೆಹೋವನಿಗೆ ಪಸ್ಕಾ ಬಲಿ ಎಂಬುದನ್ನು ತಿಳಿಸಿರಿ. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందడానికి ముందుగా ಐಗುಪ್ತ ಜನರು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಅಲ್ಲಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ముందు రోజు ఒక పస్కా గొర్రెపిల్ల వధించబడింది. ಅವರು ಬಿಡುಗಡೆ ಹೊಂದುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಪಸ್ಕಾ ಹಬ್ಬಕ್ಕೆ ಒಂದು ಕುರಿಮರಿಯನ್ನು ಬಲಿಗೆ ಅರ್ಪಿಸಲಾಯಿತು. అర్పింపబడినటువంటి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని ఒక పాత్రలో తీసుకున్నారు. ಅದು ಅರ್ಪಿಸಲ್ಪಟ್ಟಂತ ಆ ರಕ್ತವನ್ನು ಒಂದು ಪಾತ್ರೆಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡರು. ఇశ్రాయేలులో నివాసం చేస్తున్నటువంటి
వారి యొక్క గృహం యొక్క ద్వారబంధముల మీద వాటిని పూశారు. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ನಿವಾಸ ಮಾಡ್ತಿರುವಂಥ ಒಂದು ಮನೆಯ ಬಾಗಿಲ ಮುಂದುಗಡೆ ಅದನ್ನು ಹಚ್ಚಿದರು. ఆ రాత్రి సంహార దూత వస్తూ ఉన్నాడు. ఆ రాత్రి ದಿನದಲ್ಲಿ ಸಂಹಾರ ದೂತನು ಪ್ರವೇಶಿಸುತ್ತಾ ಇದ್ದನು. ఎక్కడైతే గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ ఏ ఇంటి ద్వారబంధముల మీద అయితే వ్రాసి ఉండుట ఆ సంహార దూత చూచాడో, ಎಲ್ಲಿ ಯಾವ ಬಾಗಿಲದ ಮೇಲೆ ರಕ್ತವನ್ನು ಹಚ್ಚಿದ್ದು ಆ ಸಂಹಾರ ದೂತವನ್ನು ನೋಡಿದನೋ ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయాడు. ಆ ಮನೆಯನ್ನು ದಾಟಿ ಆತನು ಹೋದನು. ఆ గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ ఏ ఇంటి ద్వారబంధముల మీద వ్రాసి ఉండలేదో, ಆ ಕುರಿಮರಿಯ ರಕ್ತವು ಯಾವ ಮನೆಯ ಬಾಗಿಲ ಮುಂದೆ ಹಚ್ಚಲಿಲ್ಲವೋ ఆ ఇంట్లో ప్రథమ ఫలములన్నీ కూడా చనిపోయాయి. ಆ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರಥಮ ಫಲವು ಎಲ್ಲವೂ ಸತ್ತು ಹೋದವು. ఇలా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడక మునుపు ఈ పస్కా గొర్రెపిల్ల వధించబడింది. ಈ ರೀತಿ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಐಗುಪ್ತದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಈ ರೀತಿ ಪಸ್ಕಾ ಹಬ್ಬ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಅವರು ಮಾಡಿದರು. నూతన నిబంధన కాలంలో ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ನಿಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ కొరింథీ సంఘానికి పౌలు గారు ఒక మాట చెప్తారు. ಕೊರಿಂಥ ಸಭೆಗೆ ಪೌಲನು ಒಂದು ಮಾತು ತಿಳಿಸುತ್ತಾನೆ. పస్కా గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు మన కొరకు ఆయన వధింపబడ్డారు. ಪಸ್ಕಾ ಕುರಿಮರಿ ಅನ್ನೋದಾದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮಗಾಗಿ ಆತನು ಬಲಿಯಾಗಿ ಕೊಡಲ್ಪಟ್ಟನು. ఆయన మన కొరకై కల్వారి శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ಆತನು ನಮ್ಮ ನಿಮಿತ್ತವಾಗಿ ಕಲ್ವಾರಿ ಶಿಲುವೆ ಮೇಲೆ ಪ್ರಾಣವನ್ನು ಒಪ್ಪಿಸುವುದ ನಿಮಿತ್ತವಾಗಿ మనకు అనేక ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించారు. ನಮಗೆ ಅನೇಕ ಆಶೀರ್ವಾದಗಳು ಕರ್ತನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. పాత నిబంధన కాలంలో రక్త ప్రోక్షణ లేనిది పాప క్షమాపణ లేదు అని చెప్తూ ఉన్నా, ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ರಕ್ತ ಪ್ರೋಕ್ಷಣೆ ಇಲ್ಲದೆ ಪಾಪ ಪರಿಹಾರವಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟರೂ ಕೂಡ, కానీ క్రొత్త నిబంధన కాలంలో కూడా అదే మాట అనేక చోట్ల చెప్తూ ఉన్నారు. ಆದರೆ ಹೊಸ ಒಂದು ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕೂಡ ಅನೇಕ ಮಾತುಗಳು ಈ ರೀತಿ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದೆ. యేసుక్రీస్తు మాత్రమే ఆయన కల్వారి శిలువలో తన విలువైన రక్తాన్ని మన కొరకు కార్చారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾತ್ರ ತನ್ನ ರಕ್ತವನ್ನು ತನ್ನ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸುರಿಸಿದನು. ఆయన చేసిన త్యాగము ద్వారానే మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ಆತನು ಮಾಡಿದಂಥ ತ್ಯಾಗದ ನಿಮಿತ್ತವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ನಿಂತಿದೆ. పాత నిబంధన కాలంలో బలిపశు యొక్క రక్తము ద్వారానే లేక బలిపశు వధింపబడుట ద్వారానే ఆనాడు పాపాలు క్షమించబడేవి. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಒಂದು ಬಲಿ ಪಶುವನ್ನು ಕೊಡುವುದರ ನಿಮಿತ್ತವಾಗಿ ಪಾಪಗಳು ತೊಳೆಯಲ್ಪಡ್ತಾ ಇದ್ದವು. మరి అలా ఒకవేళ ఉన్నట్లయితే, ಆದರೆ ಆ ರೀತಿ ಒಂದು ಸತ ಇರುವುದಾದರೆ, మరి మానవుడు పాపం చేసినప్పుడెల్లా ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి వధించేవాడు. ಮನುಷ್ಯನು ಪಾಪ ಮಾಡುವ ಪ್ರತಿಯೊಂದು ಸಮಯದಲ್ಲಿ ತನ್ನ ಒಂದು ಕುರಿವನ್ನು ತಂದು ಕೊಡ್ತಾ ಇದ್ದನು. మరి అలాంటి ఒక క్రమం ఉన్నట్లయితే మరి ఎన్ని గొర్రెపిల్లలు రోజుకు వధించబడేవో అర్థం కాదు. ಆ ರೀತಿಯಾದ ಕ್ರಮವು ಕೂಡ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಕುರಿಮರಿಗಳು ಬಲಿಯಾಗಿ ಕೊಡಲ್ಪಡ್ತಿದ್ದೋ. ప్రత్యక్షపు గుడారములో ప్రజల మధ్యలో ఎవరైనా పాపం చేసినప్పుడు గొర్రెపిల్లను తీసుకొచ్చేవాళ్ళు పాప పరిహారం కొరకు. ಪ್ರತ್ಯಕ್ಷ ಗುಡಾರದಲ್ಲಿ ಯಾರಾದರೂ ಪಾಪ ಮಾಡಿರುವುದಾದರೆ ಆ ಪಾಪದ ಪರಿಹಾರಕ್ಕಾಗಿ ಕುರಿಮರಿಯನ್ನು ತಂದು ಕೊಡ್ತಾ ಇದ್ದರು. ఇశ్రాయేలు ప్రజలు కూడా విడుదల పొందటానికి ముందుగా పస్కా గొర్రెపిల్ల వధించబడింది. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಕೂಡ ಅವರು ಬಿಡುಗಡೆ ಹೊಂದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಪಸ್ಕಾ ಕುರಿಮರಿಯನ್ನು ದಹನ ಬಲಿಯಾಗಿ ಕೊಟ್ಟರು. కనుకనే గొర్రెపిల్లలు ఎక్కువగా చాలా అవసరం అవుతాయి. ಆದ ಕಾರಣ ಕುರಿಮರಿಯು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. పాత నిబంధన కాలం యొక్క క్రమాన్ని బట్టి చూస్తే పాపాలు క్షమించబడాలంటే ఎన్నో గొర్రెపిల్లలు వధించబడతాయి. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆದ ನಿಮಿತ್ತವಾಗಿ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಡಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟು ಕುರಿಮರಿಯನ್ನು ಕೊಡಲ್ಬೇಕಾಗುತ್ತೆ ಇತ್ತು. గనుకనే తండ్రి అయిన దేవుడు ఆలోచించి, ಆದ ಕಾರಣ ತಂದೆಯಾದ ದೇವರು ಆಲೋಚನೆ ಮಾಡಿ తన ఒకగానొక కుమారుడైన యేసుక్రీస్తునే గొర్రెపిల్లగా ఆయన మన కొరకు ఆయన పంపించి ఉన్నారు. ಆತನ ಒಬ್ಬನೇ ಮಗನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಆತನ ಕುರಿಮರಿಯಾಗಿ ನಮಗಾಗಿ ಆತನ ಕಳಿಸಲು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. గనుకని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తారు, ఆ పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తే. ಆದ ಕಾರಣ ಸಭೆಗೆ ಪೌಲನ್ ಹೇಳುತ್ತಾನೆ, ಆ ಒಂದು ಕುರಿಮರಿಯು ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. ఆ రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ಆ ಒಂದು ರಕ್ತದ ಬಲಿದಾನವನ್ನು ಆ ದಿನದಲ್ಲಿ ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದರು. కానీ ఈ రోజుల్లో ఒక ఆచారముగా కాదు, కానీ ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಒಂದು ಆಚಾರ ಪ್ರಕಾರವಾಗಲ್ಲ,
ఈ గుడ్ ఫ్రైడే ఈరోజు ఆయన చేసిన త్యాగాన్ని తలంచుకొని కృతజ్ఞతగా ప్రభునామాన్ని స్తుతించడానికి మనం వచ్చాం. ಈ ದಿನ ಗುಡ್ ಫ್ರೈಡೆ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನು ಮಾಡಿದಂಥ ತ್ಯಾಗವನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಆತನಿಗೆ ಸ್ತುತಿ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿದ್ದೇವೆ. యేసుక్రీస్తు కల్వారి సిలువలో ఆయన మన కొరకై అనేక శ్రమలు అనుభవించారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮ ನಿಮಿತ್ತವಾಗಿ ಆತನ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಅನೇಕ ಶ್ರಮೆಗಳನ್ನು ದೇವರು ಹೊಂದಿಕೊಂಡನು. ఆయన మన కొరకై ఉమ్మివేయబడ్డాడు. ಆತನು ನಮಗಾಗಿ ಉಗಿಲಿಸಲ್ಪಟ್ಟನು. ఆయన మన కొరకై కొరడా దెబ్బలు తిన్నాడు. ಆತನು ನಮ್ಮ ನಿಮಿತ್ತಗಾಗಿ ಚಾಟೆಯ ಹೊಡೆತವನ್ನು ತೆಗೆದುಕೊಂಡನು. ఎన్నో అనేక శ్రమలు అవమానాలు ఆయన అనుభవించారు. ಆತನು ಎಷ್ಟೋ ಅನೇಕ ಶ್ರಮೆಗಳು ಅವಮಾನವನ್ನು ಹೊಂದಿಕೊಂಡನು. అవన్నీ ఆలోచిస్తే కన్నీళ్ళు వస్తాయి. ಅವೆಲ್ಲವನ್ನು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವುದಾದರೆ ಈ ದಿನದಲ್ಲಿ ನಮಗೆ ಕಣ್ಣೀರು ಬರುತ್ತದೆ. కానీ ఎందుకొరకు ఆయన చేశాడు? ಆದರೆ ಯಾಕೆ ಆತನು ಮಾಡಿದ್ದಾನೆ? ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఏంటి? ಆತನ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಒಂದು ರಕ್ಷಣೆಯಿಂದ ನಮಗೆ ಆಶೀರ್ವಾದವೇನು? ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు 10 రకములైన ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చారు. ಆತನ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸುರಿಸಲ್ಪಟ್ಟ ರಕ್ತದ ನಿಮಿತ್ತವಾಗಿ 10 ವಿಧವಾದ ಆಶೀರ್ವಾದಗಳು ದೇವರು ನಮಗೆ ಒದಗಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ సంగతులు బైబిల్లో లిఖితం చేయబడ్డాయి. ಆ ಒಂದು ವಿಷಯಗಳನ್ನು ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. కానీ కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ಆದರೆ ಕೆಲವೇ ಮಾತುಗಳನ್ನು ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ. గత సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజున ఒక 5 సంగతులు మీకు చెప్పాను. ಕಳೆದ ಒಂದು ಗುಡ್ ಫ್ರೈಡೆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ನಿಮಗೆ 5 ವಿಷಯಗಳನ್ನು ನಾನು ತಿಳಿಸಿದೆನು. మిగిలిన ఒక 5 విషయాలు ఈ పూట చెప్తాను. ಉಳಿದ 5 ವಿಷಯಗಳನ್ನು ನಾನೀಗ ಈ ಸಮಯದಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు 10 రకములైన ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చారు. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸುರಿಸಲ್ಪಟ್ಟಂತಹ ಒಂದು ರಕ್ತದ ನಿಮಿತ್ತವಾಗಿ 10 ಆಶೀರ್ವಾದಗಳು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. సిలువను గురించిన వార్త నశించిపోతున్న ప్రజలకు ఒక వెర్రితనం. ಶಿಲುಬೆ ಮೇಲೆ ಒಂದು ವಿಶೇಷ ಒಂದು ಸುವಾರ್ತೆಯು ಲೋಕದಲ್ಲಿರುವವರಿಗೆ ಅದು ಒಂದು ಹುಚ್ಚುತನವಾಗಿರುತ್ತದೆ. కానీ మనకైతే ఆ రక్షణ సిలువను గురించిన వార్త రక్షణగా మనకు మారి ఉన్నది. ಆದರೆ ನಮಗಾದರೂ ಆ ಶಿಲುಬೆಯ ವಿಷಯವಂತ ಒಂದು ಸುವಾರ್ತೆಯು ನಮಗೆ ರಕ್ಷಣೆಯಾಗಿ ಬದಲಾವಣೆ ಹೊಂದಿತ್ತು. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా మొట్టమొదట ప్రభు మనకు రక్షణను ఇచ్చారు. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸುರಿಸಿದಂತ ರಕ್ತದ ನಿಮಿತ್ತವಾಗಿ ನಮಗೆ ಮೊದಲು ಕರ್ತ ನಮಗೆ ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యాన్ని గమనించినట్లయితే ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 26-28ನೇ ವಚನವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకుందాం. ఇది నా రక్తం పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని యేసు ప్రభు వారు స్వతహా అని చెప్పారు. కన్నడలో కూడా చదువుకుందాం. యేసుక్రీస్తు శిలువ రక్తము చేత మానవ జాతికి రక్షణ కలిగినది. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆಯ ಮುಖಾಂತರ ಮಾನವನ ಜೀವಿತಕ್ಕೆ ರಕ್ಷಣೆ ಉಂಟಾಯಿತು. మునుపు మీతో చెప్పినట్లుగా ಮೊದಲು ನಾನು ಹೇಳಿದ ರೀತಿಯಲ್ಲಿ పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ కొరకు బలులు అర్పించేవాళ్ళు. ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆಗಾಗಿ ಮೊದಲು ಬಲಿಯನ್ನು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದರು. కానీ నూతన నిబంధన కాలంలో ಆದರೆ ನೂತನ ದಿನಮಾನಗಳಲ್ಲಿ యేసుక్రీస్తే మన కొరకు ఆయన బలి పశువుగా వధించబడ్డాడు. ಯೇಸುಕ್ರಿಸ್ತನೇ ನಮಗೆ ಬಲಿ ಪಶುವಾಗಿ ಆತನು ಕೊಡಲ್ಪಟ್ಟನು. ఏ విధంగా అంటే ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅಂದ್ರೆ యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వాక్యములో యోహాను సువార్త 8ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನದಲ್ಲಿ యేసుక్రీస్తు దగ్గరికి వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಹತ್ರ ವ್ಯಭಿಚಾರದಲ್ಲಿ ಸೇರಿದಂತ ಒಂದು ಸ್ತ್ರೀಯನ್ನು ಕರೆತಂದರು. ఆయన దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు అంటారు, బోధకుడా, ఇలాంటి వాళ్ళు గ్రామాల్లో పట్టణాల్లో ఉంటే అనేకులు పాడైపోతారు, వీళ్ళని ఏం చెయ్యాలి అని అడిగారు. ಆ ಸ್ತ್ರೀಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಬಂದಂತ ಜನರು, ಬೋಧಕನೇ, ಇಂಥ ಸ್ತ್ರೀಯು ಗ್ರಾಮದಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ಅನೇಕರು ಹಾಳಾಗುತ್ತಾರೆ, ಇವಳನ್ನು ಏನು ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ತಿಳಿಸಿದರು. వాళ్ళని పట్టుకొచ్చిన వాళ్ళు శాస్త్రులు ఫరిసీయులు కూడా ఉన్నారు. ಅವರನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಬಂದಂತವರು ಶಾಸ್ತ್ರಿಗಳು ಪರಿಸಯರು ಕೂಡ ಅವರಲ್ಲಿದ್ದರು. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ಅವರು ಎಂತವ್ರು ಅಂದ್ರೆ పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించని వాళ్ళు. ಅವರು ಮೇಲೂ ಭಕ್ತಿಯುಳ್ಳವರಾಗಿದ್ದರು ಕೂಡ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಶಕ್ತಿಯನ್ನು ಆಶ್ರಯಲ್ಲಿ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿದ್ದರು. వాళ్ళు అనుకున్నారు, ఈమెను పట్టుకొచ్చాము, ఈమె పాపం చేసింది అనుకున్నారు. ಅವರು ಇವಳನ್ನು ನಾವು ಹಿಡಿದುಕೊಂಡು ಬಂದಿದ್ದೇವೆ, ಇವಳು ಪಾಪ ಮಾಡಿದ್ದಾಳೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡರು. ఆమెమో దొరికింది కాబట్టి దొంగైంది. ಅವಳೇನೋ ಸಿಕ್ಕಿ ಬಿದ್ದಿದ್ದಾಳೆ, ಆದ ಕಾರಣ ಅವಳು ಕಳ್ಳಳಾಗಿದ್ದಳು. వీళ్ళేమో దొరకని దొంగలు. ಇವರೇನು ಸಿಗಲಾರದ ಕಳ್ಳರು.
కనుకనే యేసుప్రభు వారు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బాగుగా గమనించిన వారై ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಅವರ ಒಂದು ವ್ಯಕ್ತಿತ್ವವನ್ನು ತಿಳಿದುಕೊಂಡವನಾಗಿರುವುದರಿಂದ మీలో ఎవడు పాపం చేయలేదో వాడే మొట్టమొదట ఆ మీద రాయి వేయాలి అన్నారు. ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರು ತಪ್ಪು ಮಾಡಲಿಲ್ಲವೋ ಅವರೇ ಮೊದಲು ಕಲ್ಲು ಅವಳ ಮೇಲೆ ಹಾಕಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ఆ మాటకి ఏ ఒక్కరు కూడా ఆమె మీద రాయి వేయలేకపోయారు. ಆದ್ರೆ ಆ ಮಾತಿಗೆ ಯಾರೊಬ್ಬರು ಕೂಡ ಅವಳ ಮೇಲೆ ಹಾಕಲಿಲ್ಲ. కారణం ఏంటంటే వీళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే. ಆದ್ರೆ ಕಾರಣವೇನೆಂದ್ರೆ ಇವರಲ್ಲಿ ಕೂಡ ಪಾಪ ಮಾಡಿದವರಿದ್ದಾರೆ. ఆ మాటకి ఏ ఒక్కరు కూడా రాయి వేయలే. ಆ ಮಾತಿಗೆ ಯಾರೊಬ್ಬರು ಕೂಡ ಕಲ್ಲು ಎಸೆಯಲಿಲ್ಲ. కానీ యేసుప్రభు వారు ఆ స్త్రీతో అంటారు, ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ಸ್ತ್ರೀಗೆ ಹೇಳುತ್ತಾನೆ, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా నిమిత్తం ఇక మీదట నీవు పాపము చేయకు అన్నారు. ಇನ್ನು ಹೆಚ್ಚು ನಿನಗೆ ಕೇಡಾಗದಂತೆ ಇನ್ನು ಮುಂದೆ ನೀನು ಪಾಪ ಮಾಡಬೇಡ ಎಂಬುದಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ಸ್ತ್ರೀಗೆ ತಿಳಿಸುತ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గరికి ఆ స్త్రీ వచ్చుట ద్వారా ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹತ್ರ ಆ ಸ್ತ್ರೀ ಬರುವುದರ ಮುಖಾಂತರವಾಗಿ ఆ స్త్రీకి దేవుడు పాప క్షమాపణ కలుగజేశాడు. ಆ ಸ್ತ್ರೀಗೆ ದೇವರು ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. లోకములో ఎక్కడికి వెళ్ళినా కూడా పాప క్షమాపణ అనేది కలుగదు. ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲಿ ಹೋದರೂ ಕೂಡ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ನಮಗೆ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ. యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹತ್ರ ಬರುವುದಾದ್ರೆ ಮಾತ್ರ ನಮಗೆ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಉಂಟಾಗುತ್ತದೆ. ఎంతో మంది నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అనుకుంటారు. ಎಷ್ಟೋ ಜನ ನದಿಯಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡುವುದಾದರೆ ನಮಗೆ ಪಾಪ ಹೊರಟೋಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఎంతో మంది ఎత్తైన కొండలకు వెళ్ళి పూజలు పునస్కారాలు చేస్తే పాపాలు పోతాయి అనుకుంటారు. ಎಷ್ಟೋ ಜನ ಎತ್ತಾದ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಪೂಜೆ ಪುನಸ್ಕಾರ ಮಾಡುವುದಾದ್ರೆ ಪಾಪ ಹೊರಟೋಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఎంతో మంది దాన ధర్మాలు చేస్తే పాపాలు క్షమించబడతాయి అనుకుంటారు. ಎಷ್ಟೋ ಜನ ದಾನ ಧರ್ಮಗಳು ಮಾಡಿದಾದ್ರೆ ಪಾಪ ಕ್ಷಮಾಪಿಸಲ್ಪಡುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఏ కార్యాల ద్వారా కూడా పాపానికి క్షమాపణ కలుగదు. ಯಾವ ಒಂದು ಕಾರ್ಯದ ನಿಮಿತ್ತವಾಗಿ ಕೂಡ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹತ್ರ ಬರುವುದಾದ್ರೆ నేను పాపిని అని ఒప్పుకోవాలి. ನಾನು ಪಾಪಿ ಎಂಬುದಾಗಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು. తమ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు పరిపూర్ణమైన రక్షణ పొందుదురుగాక. ಅವರ ಪಾಪವನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ಬಿಡುವುದರ ಮುಖಾಂತರವಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు కనికరాన్ని పొందుతారు. ಒಪ್ಪಿಕೊಂಡು ಬಿಟ್ಟು ಬಿಡುವವರು ಅವರು ಕನಿಕರಕ್ಕೆ ಪಾತ್ರ ವಹಿಸುತ್ತಾರೆ. ఒప్పుకొనని వాళ్ళకి శిక్ష కలుగుతుంది. ಯಾರು ಒಪ್ಪಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲವೋ ಅವರು ಶಿಕ್ಷಕ್ಕೆ ಪಾತ್ರ ವಹಿಸುತ್ತಾರೆ. యేసుక్రీస్తు ద్వారా మానవ జాతికి రక్షణ కలిగినది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರವಾಗಿ ಮಾನವನ ಜೀವಿತನಿಗೆ ರಕ್ಷಣೆ ಉಂಟಾಯಿತು. మనకు కూడా ನಮಗೂ ಕೂಡ ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా రక్షణ భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. ಆತನು ಶಿಲುವೆ ಮೇಲೆ ಸುರಿಸಲ್ಪಟ್ಟಂತ ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯವನ್ನು ನಮಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. హల్లెలూయా. 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 రెండవదిగా ಎರಡನೇದಾಗಿ కొలొస్సీయులకు రాసిన పత్రిక ಕೊಲೊಸ್ಸೆದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ మొదటి అధ్యాయము 20వ వాక్యములో ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನದಲ್ಲಿ యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు ప్రభు ఇచ్చినటువంటి రెండవ ఆశీర్వాదాన్ని కొలొస్సీ సంఘానికి పౌలు గారు చెప్తారు. గతకాలమందు దేవునికి దూరస్తులుగా ఉన్నాము. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను కన్నడలో కూడా చదువుకుందు. ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా ಆತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸುರಿಸಲ್ಪಟ್ಟ ರಕ್ತದ ಮುಖಾಂತರವಾಗಿ తనతో సమాధాన పరుచుకున్నారు. ಆತನು ತನ್ನೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನವನ್ನು ಪಡಿಸಿಕೊಂಡನು. గత కాలంలో మనం దేవునికి దూరస్తులం. ನಾವು ಕಳೆದ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ದೇವರಿಂದ ದೂರವಿರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳು. ఎందుకు దూరస్తులు? ಯಾಕೆ ನಾವು ದೂರವಿರುವವರು? దుష్ట క్రియలను బట్టి మనసులో ఉంటున్న విరోధ భావమును బట్టి దేవునికి దూరంగా ఉన్నాం. ದುಷ್ಟ ಕ್ರಿಯೆಗಳ ಮುಖಾಂತರ ಮನಸ್ಸಿನಲ್ಲಿರುವಂತ ಕೆಟ್ಟ ಸ್ವಭಾವಗಳ ಮುಖಾಂತರ ನಾವು ದೇವರಿಂದ ದೂರವಿರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿದ್ದೆವು. ఒక ఇద్దరు వ్యక్తులకు విరోధ భావాలు ఎప్పుడు వస్తాయంటే ಇಬ್ಬರ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಒಂದು ವಿರುದ್ಧ ಯಾವಾಗ ಬರುತ್ತದೆ ಅಂದ್ರೆ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అసమాధానం లేక చిన్న సమస్య వచ్చినప్పుడు విరోధ భావాలు వస్తాయి. ಅವರಿಬ್ಬರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅಸಮಾಧಾನವಾದ ಒಂದು ಕಾರ್ಯವು ಬರುವಾಗ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವರಿಗೆ ವಿರೋಧ ಭಾವನೆ ಬರುತ್ತದೆ.
ఆ అసమాధానం వాళ్ళని విరోధులుగా చేస్తుంది. ಅವರಲ್ಲಿ ಅಸಮಾಧಾನವು ಅವರಲ್ಲಿ ವಿರೋಧ ಮನೋಭಾವನೆ ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. ఇప్పుడు మనకు దేవునికి మధ్యలో కూడా సమాధానం లేని పరిస్థితి. ನಮಗೂ ಮತ್ತು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸಮಾಧಾನವಿಲ್ಲದ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ. ఎందుకు తనతో మనకు సమాధానం లేని పరిస్థితి అంటే, ಯಾಕೆ ಆತನ ನಮಗೆ ಸಮಾಧಾನವಿಲ್ಲದ ಪರಿಸ್ಥಿತಿ ಅಂದ್ರೆ మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ನಾವು ದೇವರಿಂದ ದೂರವಿರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿದ್ದೆವು. దుష్ట క్రియల్లో గతంలో మనం ఉన్నాం. ದುಷ್ಟ ಕ್ರಿಯೆಗಳಲ್ಲಿ ಆ ಒಂದು ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇದ್ದಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿದ್ದೆವು. అయితే మనం ఆరాధించుచున్న యేసే పరిశుద్ధుడు కాబట్టి, ಆದ್ರೆ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ತಿರುವಂತ ದೇವರು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವುದರಿಂದ దుష్ట క్రియలతో ఉంటున్న వాళ్ళతో సమాధాన పడటానికి అవకాశం లేదు. ದುಷ್ಟ ಕ್ರಿಯೆಗಳು ಜೊತೆಗೆ ನಾವು ಸಮಾಧಾನ ಹೊಂದಿಕೊಳ್ಳುವ ಅವಕಾಶವಿಲ್ಲ. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధతను కోరే దేవుడు. యేసుక్రీస్తును ఆతను పరిశుద్ధతను బయసిದ ದೇವರು. కానీ అపవిత్రతల్లో పాపంలో ఉంటున్న ప్రజల మధ్యలో ఆయన నివాసం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ಆದ್ರೆ ಅಪವಿತ್ರ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಪಾಪದಲ್ಲಿರುವಂತ ಜನರೊಟ್ಟಿಗೆ ಆತನು ನಿವಾಸ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. కారణం ఏంటంటే, కారణವೇನೆಂದ್ರೆ విరోధ భావంతో లేక దుష్టక్రియల్లో ఉండి అలాగే నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ವಿರೋಧ ಮನೋಭಾವನೆಯೊಟ್ಟಿಗೆ ಅಥವಾ ದುಷ್ಟಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ನಾಶನಕ್ಕೆ ಒಳಗಾಗುವುದು ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. గనుకనే యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము చేత, ಆದ ಕಾರಣದಿಂದಲೇ ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸುರಿಸಲ್ಪಟ್ಟ ರಕ್ತದ ಮುಖಾಂತರವಾಗಿ తనతో మనల్ని సమాధానపరుచుకున్నాడు. ಆತನೊಟ್ಟಿಗೆ ನಮ್ಮನ್ನು ಸಮಾಧಾನ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾನೆ. అంటే ఇప్పుడు మనం దేవునికి ఆ దూరస్తులు కాకుండా సమీపస్తులుగా చేశాడు అని అర్థం. ಅನ್ನುವುದಾದರೆ ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ದೂರವೇ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಲ್ಲ, ನಾವು ಆತನಿಗೆ ಸಮೀಪ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿದ್ದೇವೆ. ఇప్పుడు ఆయనకు సమీపస్తులుగా ఉన్నప్పుడు ఇక ఆయన ద్వారా సమస్త ఆశీర్వాదాలు కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ನಾವು ಆತನಿಗೆ ಹತ್ತಿರವಾಗಿರುವುದರ ಮುಖಾಂತರವಾಗಿ ಆತನ ಇರುವುದರೇ ನಮಗೆ ಸಮಸ್ತ ಆಶೀರ್ವಾದಗಳು ಕೂಡ ಉಂಟಾಗುತ್ತದೆ. ఉదాహరణకు సౌలు ఉన్నాడు. ಉದಾಹರಣೆಗೆ ಸೌಲನಿದ್ದಾನೆ. అతను క్రైస్తవులకు విరోధంగా నడిచేవాడు. ಅವನು ಕ್ರೈಸ್ತನಿಗೆ ಅವನು ವಿರೋಧವಾಗಿರುವಂತ ವ್ಯಕ್ತಿ. కానీ దమస్కు మార్గంలో యేసుప్రభు వారు దర్శించినప్పుడు, ಆದರೆ ದಮಸ್ಕ ಮಾರ್ಗದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅವರಿಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟಾಗ సౌలు యొక్క బ్రతుకు పరిపూర్ణంగా మారిపోయింది. ಸೌಲನ ಒಂದು ಜೀವಿತ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಬದಲಾವಣೆ ಹೊಂದಿತು. అంతకు మునుపు అతను ఎలా ఉన్నాడంటే, ಅದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಅವನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದಾನಂದ್ರೆ, సౌలు గారు మునుపు పౌలుగా మారిన తర్వాత ఆయన అంటాడు, ಸೌಲನು ಪೌಲನಾಗಿ ಬದಲಾವಣೆ ಹೊಂದಕ್ಕಿಂತ ಅವನು ಹೇಳುತ್ತಾನೆ, పాపులలో ప్రధాన పాపిని, ನಾನು ಪಾಪಿಯಲ್ಲಿ ಪ್ರಾಮುಖ್ಯ ಪಾಪಿ ನಾನಾಗಿದ್ದೇನೆ. అలాంటి పాపినైన నన్ను తన కృపచేత రక్షించారు. ಅಂತ ಪಾಪಿಯಾಗಿರುವ ನನ್ನನ್ನು ಆತನು ತನ್ನ ಕೃಪೆಯ ಮೂಲಕವಾಗಿ ರಕ್ಷಣೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. గతంలో దేవుని ప్రజల్ని దూషించేవాడు, దేవుని కూడా దూషించేవాడు. ಮೊದಲು ದೇವರನ್ನು ದೂಷಣೆ ಒಳಪಡಿಸುವರು ಮತ್ತು ದೇವರನ್ನು ಕೂಡ ದೂಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದರು. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుప్రభు ఆయన దర్శించారో, ಅಂತ ಒಂದು వ్యక్ತಿಯನ್ನು ಯಾವಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆತನಿಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟನೋ, వెంటనే ఆయన తన యొక్క విరోధ బ్రతుకును, ఇంకా దుష్టక్రియలు, పాపములు ఉంటున్న అనుభవాలన్నింటిలో నుంచి విడుదల పొందాడు. ತಕ್ಷಣ ಆತನಲ್ಲಿ ಇರುವಂತಹ ವಿರೋಧ ಮನೋಭಾವನೆ, ಪಾಪದ ಕಾರ್ಯಗಳು ಎಲ್ಲವೂ ಆತನಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡಲ್ಪಟ್ಟವು. వెంటనే ఆయన ముంచట బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడ్డాడు. ತಕ್ಷಣ ಅವನು ದೀಕ್ಷಾಸನ ತೆಗೆದುಕೊಂಡು ಸಭೆಗೆ ಒಳಗಾದನು. అననీయ అనే అపోస్తలుని యొక్క సహవాసంలో ఉండి క్రీస్తును గురించి అనేక బోధలు విన్నాడు. ಅನನೀಯ ಎಂಬ ಒಂದು ಸಹವಾಸದಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯದಲ್ಲಿ ಅನೇಕವಾದ ಒಂದು ಬೋಧನೆಗಳನ್ನು ತಿಳಿದುಕೊಂಡನು. సౌలు పరిశుద్ధుడైన పౌలుగా మారిపోయారు. ಸೌಲನು ಒಬ್ಬ ಪರಿಶುದ್ಧ ಪೌಲನಾಗಿ ಬದಲಾವಣೆ ಹೊಂದಿದ್ದನು. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవుడంటే, దేవుణ్ణి నమ్మిన ప్రజలంటే విరోధ భావం ఏమీ కూడా లేదు. ಅವನು ದೇವರ ನಂಬಿದ ವ್ಯಕ್ತಿಗಳಂದ್ರೆ ಯಾವ ಒಂದು ವಿರೋಧ ಮನೋಭಾವನೆ ಕೂಡ ಅವನಲ್ಲಿ ಇಲ್ಲ. ఇప్పుడు క్రీస్తుతో సమాధాన పరచబడ్డవాడు సౌలు. ಕ್ರಿಸ್ತನೊಟ್ಟಿಗೆ ಅವನು ಸಮಾಧಾನ ಹೊಂದಿದಂತ ಒಬ್ಬ ಸೌಲನಾಗಿದ್ದನು. సౌలు పౌలుగా మారిపోయాడు. ಅವನು ಸೌಲನು ಪೌಲನಾಗಿ ಬದಲಾವಣೆ ಹೊಂದಿದ್ದನು. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములు ఎదుగుతున్న మనము కూడా, ರಕ್ಷಣೆ ಒಂದು ದೀಕ್ಷಾಸ್ತ್ರ ತೆಗೆದುಕೊಂಡು ಸಭೆಯಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತಿರುವಂತ ನಾವುಗಳು ಕೂಡ, మనము కూడా గతములో దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు, ನಾವು ಕೂಡ ದೇವರಿಂದ ದೂರವಾಗಿರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿದ್ದಾಗ, పాపములో ఉన్నప్పుడు, విగ్రహారాధన శాపములో ఉన్నప్పుడు, ಪಾಪದಲ್ಲಿದ್ದಾಗ, ವಿಗ್ರಹಾಧನೆ ಶಾಪದಲ್ಲಿದ್ದಾಗ, దేవుడు మనతో సమాధాన పడే ప్రసక్తి లేదు. ದೇವರು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಂತ ಒಂದು ಸಂದರ್ಭ ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲ. కానీ ఆయన కృపచేత రక్షించబడ్డాము. ಆದ್ರೆ ಆತನ ಕೃಪೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ನಾವು ರಕ್ಷಣೆಗೆ ಪಾತ್ರ ವಹಿಸಿದ್ದೇವೆ. బాప్తిసం తీసుకొనుట ద్వారా సమస్త దుష్టక్రియల్లో నుండి విడుదల పొంది ఉన్నాము. ದೀಕ್ಷಾಸ್ತಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಮುಖಾಂತರವಾಗಿ ಸಮಸ್ತ ಪಾಪದಿಂದ ನಾವು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ದೇವೆ. ఆ రోజు నుండి
దేవుని ప్రజలుగా మనం మారి ఉన్నాం. ಆ ದಿನದಿಂದ ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ಬದಲಾವಣೆ ಹೊಂದಿದ್ದೇವೆ. ఇంకా ఒకవేళ విరోధ భావాలు లేక దుష్టక్రియలు ఉన్నట్లయితే, ಇನ್ನು ಕೈ ಮನೋಭಾವನೆಯು ದುಷ್ಟಕ್ರಿಯೆಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇರುವುದಾದರೆ దేవునితో సమాధానము లేని పరిస్థితి అని గుర్తెరగాలి. ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನವಿಲ್ಲದ ಪರಿಸ್ಥಿತಿ ಎಂಬುದನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ఒక ఉదాహరణ చెప్తాను. ಒಂದು ಉದಾಹರಣೆ ನಾನು ಹೇಳುತ್ತೇನೆ. ఒకసారి ఒక మీటింగ్ లో ఒక బక్క చిక్కిపోయిన భార్య భర్తలు వెళ్ళారట. ಒಂದು ಮೀಟಿಂಗ್ ನಲ್ಲಿ ತೆಳ್ಳಗಾಗಿರುವಂತ ಗಂಡ ಹೆಂಡತಿಯರು ಅಲ್ಲಿ ಬಂದಿದ್ದರು. వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మేము ఎంత తిన్నా కూడా లావ్ ఎక్కట్లేదు, మేము చాలా బలహీనంగా ఉన్నాము అని. ಪಾಸ್ಟರ್ ಅವರೇ, ನಾವೆಷ್ಟು ತಿಂದರೂ ಕೂಡ ನಾವು ಬಲ ಹೊಂದುತ್ತಾ ಇಲ್ಲ, ನಾವು ಬಲಹೀನರಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದರು. వెంటనే పాస్టర్ గారు గుర్తుపట్టి, మీకు ఎవరికైనా మీకు ఎవరి మీదనే విరోధ భావాలు ఉన్నాయా? ಆ ತಕ್ಷಣ ಪಾಸ್ಟರ್ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ರು, ನಿಮಗೆ ಯಾರಾದ್ರೂ ವಿರೋಧ ಮನೋಭಾವ ನಿಮ್ಮಲ್ಲಿ ಇದೆಯಾ? అసూయ లేకపోతే ఇంకా వేరే వేరే చెడు స్వభావాలతో ఉన్నారా? ಅಥವಾ ಏನಾದ್ರೂ ಸಿಟ್ಟಾಗೋದು ಅಥವಾ ಬೇರೆ ಆದ ಯಾವಾದ್ರೂ ಕೆಟ್ಟ ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ಇದ್ದೀರಾ? అప్పుడు ఆ సహోదరుడు వెంటనే నిజంగానే చెప్పాడు, అవును నాకు ఒక అతను అంటే చాలా కోపము అని. ಆ ಸಹೋದರನ ತಕ್ಷಣ ಅವನ ತಕ್ಷಣವಾಗಿ ಹೇಳಿದನು, ನನಗೊಬ್ಬ ಸಹೋದರ ಮೇಳ ಅಂದ್ರೆ ಬಹಳ ಸಿಟ್ಟಣ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. వారిని చంపాలని కత్తి కూడా జేబులో పెట్టుకొని ఉన్నాను అన్న. ಅವನನ್ನು ಸಾಯಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಕತ್ತಿಯನ್ನು ಕೂಡ ನನ್ನ ಜೋಬಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ. అదిగో అదే నీ యొక్క బలహీనతకు కారణం అన్నాడు. ಹೌದು, ಅದೇ ನಿನಗೆ ಬಲಹೀನತೆಗೆ ಕಾರಣ ಎಂಬುದಾಗಿ ಅವನು ಹೇಳಿದನು. ఆ విరోధ భావాన్ని మానుకొని సమాధాన పడగలిగితే, ಆ ವಿರೋಧ ಮನೋಭಾವನೆಯನ್ನು ಬಿಟ್ಟು ಸಮಾಧಾನ ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, సంతోషంగా సమాధానంగా ఉంటావు అని పాస్టర్ గారు చెప్పారు. ನೀನು ಆರೋಗ್ಯವಾಗಿರ್ತಿ, ಸಂತೋಷವಾಗಿ ಸಮಾಧಾನವಾಗಿರ್ತಿ ಎಂಬುದಾಗಿ ಪಾಸ್ಟರ್ ಅವರು ಹೇಳಿದರು. వెంటనే అతను మనసు మార్చుకొని విరోధ భావాన్ని తొలగించుకొని ఎవరి మీద అయితే శత్రుత్వం కలిగి ఉన్నాడో అతనితో సమాధాన పడ్డాడు. ಆ ತಕ್ಷಣ ಆ ಒಂದು ವಿರೋಧ ಭಾವನೆಯನ್ನು ಬಿಟ್ಟು ಅವನು సమాధానವಾಗಿದ್ದను. ఆವಾಗ ಅವನು సంతోషವಾಗಿದ್ದನು. కొద్ది రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ లో అదే భార్య భర్త కలిశారు. ಸ್ವಲ್ಪ ದಿನಗಳಾದ ಮೇಲೆ ಅದೇ ಗಂಡ ಹೆಂಡತಿ ಇನ್ನೊಂದು ಮೀಟಿಂಗ್ ನಲ್ಲಿ ಅವರು ಸಿಕ್ಕರು. ఇప్పుడు వాళ్ళు చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు. ಅವರು ಈಗ ಬಹಳ ಆರೋಗ್ಯವಾಗಿ ಬಹಳ ತುಂಬಾ ಆರೋಗ್ಯದಿಂದ ಇದ್ದರು. పాస్టర్ గారు మమ్మల్ని గుర్తుపట్టారా అన్నారు. ಪಾಸ್ಟರ್ ಅವರೇ, ನಮ್ಮನ್ನು ನೀವು ಗುರ್ತಿಡ್ದಿದ್ದೀರಾ? గతంలో మేము బక్కచిక్కిపోయి బలహీనంగా మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవటానికి వాళ్ళే మేము అంటారు. ಕಳೆದ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಬಹಳ ತೆಳ್ಳಗಾಗಿಯೂ ಮತ್ತು ನಿಮ್ಮ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಬಂದಂತ ವ್ಯಕ್ತಿಗಳ ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా సుఖశాంతితో బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. ಈಗ ಅವರು ಆರೋಗ್ಯದಿಂದ ಸುಖ ಶಾಂತಿದಿಂದ ಅವರು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసుక్రీಸ್ತನು ಕೂಡ ಈ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಾಗ ఆయనని సిలువలో అనేక హింసలు పెట్టారు. ಆತನಿಗೆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಅನೇಕ ಹಿಂಸೆಯನ್ನು ಕೊಟ್ಟರು. అయినా కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నారు. ತಂದೆಯೇ ಇವರು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ರು ಇವರು ತಿಳಿಯದು, ಇವರನ್ನು ಕ್ಷಮಿಸು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ఆయనలో ఏ విరోధ భావము కూడా లేదు. ಆತನಿಗೆ ಯಾವ ವಿರೋಧ ಭಾವನೆಗಳು ಕೂಡ ಇಲ್ಲ. గనుక దేవుని ప్రజలమైన మనము కూడా, ಆದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವಂತ ನಾವುಗಳು ಕೂಡ, మనకు కూడా ఎవరైనా విరోధ భావము ఒకవేళ మీరు కలిగి ఉన్నట్లయితే, ನಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಯಾರಾದರೂ ವಿರೋಧ ಭಾವನೆಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇರುವುದಾದರೆ వారితో సమాధాన పడి ఐక్యత కలిగి ఉంటేనే నిశ్చయముగా ఆరోగ్యము, సంతోషము, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. ಅವರೊಟ್ಟಿಗೆ ನಾವು ಹೋಗಿ ಸಮಾಧಾನವಾಗಿ ಇರುವುದಾದ್ರೆ ನಿಶ್ಚಯವಾಗಿ ನಾವು ಆರೋಗ್ಯ ಮತ್ತು ಸಮಾಧಾನವಾಗಿ ಇರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. మానవుని యొక్క జీవితంలో ఉంటున్న బ్యాడ్ క్యారెక్టర్స్, ఆ యొక్క సుగుణాలను బట్టే రోజు రోజుకి కృంగిపోతాడు. ಮನುಷ್ಯನಲ್ಲಿ ಇರುವಂತ ಒಂದು ಕೆಟ್ಟ ಗುಣಲಕ್ಷಣಗಳೇ ಅವನಲ್ಲಿ ಬಲಹೀನತೆಗೆ ಕಾರಣವಾಗುತ್ತದೆ. మంచి సమాచారం ఎముకలకి పుష్టినిస్తుంది అని బైబిల్ చెప్తుంది. ಒಳ್ಳೆ ಸುದ್ದಿಯು ಎಲುಬುಗಳಿಗೆ ಅದು ಸಮೃದ್ಧಿಯನ್ನು ಕೊಡುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. అయితే చెడ్డ సమాచారము ఎముకల యొక్క సత్వ తగ్గిపోయేటట్లు చేస్తుంది. ಆದರೆ ಕೆಟ್ಟ ಸುದ್ದಿಯು ಎಲುಬುಗಳಿಗೆ ಕ್ಷಯವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ ಎಂಬುದನ್ನು ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. యేసుక్రీస్తు ఆయన ఏ విరోధభావము, ఏ ఒక్క దోషము లేని దేవుడు ఆయన. యేసుక్రీస్తును ಯಾವ విరోధವಿಲ್ಲದವನು, ಯಾವ దోష రహితను కూడా ಆಗಿದ್ದನು. గనుక దేవుని ప్రజలమైన మనము కూడా ఎలాంటి విరోధభావము గాని ఎలాంటి దుష్ట స్వభావాలకు చోటు ఇవ్వకూడదు. ಆದರೆ ದೇವರ ಮಕ್ಕಳಾದ ನಾವುಗಳು ಕೂಡ ಎಂತ ಒಂದು ಕೆಟ್ಟ ವಿಷಯಕ್ಕೆ ಅಥವಾ ಬೇಡವಾದ ಕಾರ್ಯಗಳಿಗೆ ನಾವು ಸ್ಥಳ ಕೊಡಲೇಬಾರದು. అలా మనం ఉన్నట్లయితే, ಆ ರೀತಿ ನಾವು ಇರುವುದಾದರೆ ఆరోగ్యము, సంతోషము, సమాధానము కలిమి విస్తరించును గాక. ಆರೋಗ್ಯವು, ಸಂತೋಷವು, ಸಮಾಧಾನವು ನಮ್ಮಲ್ಲಿ ಉಂಟಾಗುವಂತದಾಗಿರುತ್ತದೆ. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక ಹೆಬ್ರಿಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 10వ అధ్యాయము 29వ వాక్యములో, 10ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಚನದಲ್ಲಿ
చిತ್ರದಲ್ಲಿ. అక్కడ మరి యొక్క సంగతి, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాన్ని గురించి ఎబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ಇನ್ನೊಂದು ಆಶೀರ್ವಾದವು ಯೇಸುಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮುಖಾಂತರವಾಗಿ ಇಬ್ರಿಯ ಸಭೆಗೆ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము చాలు. కన్నడలో చదువుకుందాం. చాలు. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము. ಆತನು ಪರಿಶುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಸಾಧನೆಯಾದ ನಿಬಂಧನೆಯ ಹೊಂದಿದ ಒಂದು ಪರಿಶುದ್ಧ ರಕ್ತವು. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా మానవ జాతికి పాప క్షమాపణ కలిగినది. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ರಕ್ತ ಸುರಿಸಿದ ಮುಖಾಂತರವಾಗಿ ಮನುಷ್ಯನ ಒಂದು ಜಾತಿಗೆ ಅದು ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಉಂಟಾಯಿತು. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా దేవునితో మానవుడు సమాధాన పడగలుగుతూ ఉన్నాడు. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಸುರಿಸಲ್ಪಟ್ಟ ರಕ್ತದ ಮುಖಾಂತರವಾಗಿ ಮನುಷ್ಯನು ಸಮಾಧಾನವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ రక్తం సంధి చేసింది. ಆ ರಕ್ತವು ಸಂಧಿ ಉಂಟು ಮಾಡಿತು. హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, ಹೆಬ್ರಿಯ ಸಭೆಗೆ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, యేసుక్రీస్తు ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డారు అని. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ಸುರಿಸಲ್ಪಟ್ಟಂತ ರಕ್ತದ ಮುಖಾಂತರವಾಗಿ ಪರಿಶುದ್ಧವು ಉಂಟಾಯಿತು. పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము అని రాయబడి ఉంది. ಪರಿಶುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಸಾಧನವಾದ ನಿಬಂಧನೆಯ ಒಂದು ರಕ್ತವಾಗಿದೆ. యేసుక్రీస్తు ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా పాపాలు క్షమించబడ్డాయి. మానవుడు పరిపూర్ణతలోనికి, పవిత్రతలోనికి వచ్చేటట్లు మార్గం యేసుక్రీస్తు రక్తము ద్వారా కలిగింది. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮುಖಾಂತರವಾಗಿ ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಮತ್ತು ಆತನಿಗೆ ರಕ್ಷಣೆ ಉಂಟಾಯಿತು. పాప క్షమాపణ పొందిన దేవుని ప్రజలు, ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಹೊಂದಿದ ದೇವರ ಮಕ್ಕಳು, విరోధ భావాలు, దుష్ట స్వభావాల నుంచి విడుదల పొందిన దేవుని ప్రజలు, ವಿರೋಧ ಮನೋಭಾವನೆಯು ದುಷ್ಟ ಸ್ವಭಾವಗಳಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ ದೇವರ ಮಕ್ಕಳು, ఇంకా పవిత్రంగా జీవించాలనే ఉద్దేశంతోనే దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. ಇನ್ನೂ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ತಮ್ಮ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದ್ದಾನೆ. దేవుని ప్రజలు ఏ విధంగా పవిత్రంగా జీవించగలరు? ದೇವರ ಮಕ್ಕಳು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ? ముందుగా యేసుక్రీస్తు మనకు మాదిరి చూపెట్టి చెప్పిన మాట ఏంటంటే, ಮೊದಲು ದೇವರು ನಮಗೆ ಮಾದರಿ ತೋರಿಸಿದಂತ ಮಾತೇನಂದ್ರೆ, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವುದರಿಂದ ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿರ್ರಿ. ఆయన అలా జీవించి చూపెట్టాడు కాబట్టి ఆయనే మనకు మాదిరి. ಆತನು ಆ ರೀತಿಯಾಗಿ ಜೀವಿಸಿ ತೋರಿಸಿದ್ದರಿಂದ ಆದ ಕಾರಣದಿಂದಲೇ ಆತನೇ ನಮಗೆ ಮಾದರಿಯಾಗಿದ್ದಾನೆ. కొంతమంది లోకంలో చాలా మంది అనుకుంటారు పరిశుద్ధంగా మేము జీవించలేము. ಬಹಳ ಜನರು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ ನಾವು ಯಾವ ರೀತಿ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. సినిమాలు చూడకుండా ఉండలేము, ನಾವು ಪಿಕ್ಚರ್ ನೋಡಲಿಕ್ಕೆ ಇರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఆ తర్వాత త్రాగకుండా బీడీ సిగరెట్లు ఇవి ఎంజాయ్ చేయటానికే కదా, ఇవి లేకపోతే మేము బ్రతకలేమంట. ಕುಡಿಯುವುದಕ್ಕಾಗಿ, ಸೇದುವುದಕ್ಕಾಗಿ, ಈ ರೀತಿ ಎಂಜಾಯ್ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಅಲ್ವಾ, ಇಲ್ಲದಿದ್ರೆ ನಾನು ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. కానీ పవిత్రతకు విరోధముగా ఉంటున్న ప్రతి అపవిత్రత అది పాపమే. ಪರಿಶುದ್ಧಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯವು ಅದು ಪಾಪವೇ. నీతికి విరోధముగా ఉంటున్న ప్రతి దుర్నీతియు పాపమే. ನೀತಿಗೆ ಅದು ವಿರುದ್ಧವಾಗಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯವು ಅದು ಪಾಪವೇ. ఆ పాపములో నుండి విడుదల పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ಆ ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಬೇಕೆಂಬುದೇ ಕರ್ತನ ಒಂದು ಉದ್ದೇಶವಾಗಿದೆ. ఒక దేవుని బిడ్డ తాను ఏ విధంగా ప్రత్యేకంగా తాను ఏ విధంగా పరిశుద్ధంగా జీవించగలడు అంటే, ಒಬ್ಬ ದೇವರ ಮಗು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೆಂದ್ರೆ, ఒక ప్రత్యేకింపబడిన జీవితాన్ని చేయగలిగినప్పుడే పవిత్రమైన జీవితాన్ని చేయగలరు. ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದ ಜೀವಿತವನ್ನು ಮಾಡುವಾಗ ಮಾತ್ರ ಅವನು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. ఒక ఉదాహరణ చెప్తాను. ಒಂದು ಉದಾಹರಣೆ ಹೇಳುತ್ತೇನೆ. ఆ మధ్య ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ಇಬ್ಬರು ಸ್ನೇಹಿತರಿದ್ದರು. ఒక అతను రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చేవాడు. ಒಬ್ಬನು ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡು ಆಲಯಕ್ಕೆ ಸೇರಿ ಬರ್ತಾ ಇದ್ದನು. ఇంకొక వ్యక్తి మారు మనసు లేదు. ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಅವನು ಬದಲಾವಣೆ ಜೀವಿತ ಅವನಲ್ಲಿ ಇಲ್ಲ. ఒకసారి ఈ రక్షించబడ్డ విశ్వాసి అతన్ని కలవటానికి వెళ్ళాడు. ಒಂದ್ಸತ ಒಂದು ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡಂತ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಅವನನ್ನು ಭೇಟಿ ಆಗುವುದಕ್ಕಾಗಿ ಹೋದನು. వెంటనే అమ్మా ఎక్కడ ఉన్నాడు రమేష్, ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ತಕ್ಷಣ ಎಲ್ಲಿದ್ದಾನೆ ರಮೇಶ್ ಎಂಬುದಾಗಿ వాడ సంతలో ప్యాకెట్ ఆడుతున్నాడు చూడండి. ಅವನ ಸಂತೆಯಲ್ಲಿ ಇಸ್ಪೇಟ್ ಆಟವನ್ನು ಆಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಹೋಗಿ ನೋಡ್ರಿ. సరే ఆ సంతలో వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. ಆ ಸಂತೆಯಲ್ಲಿ ಹೋಗಿ ಅವನನ್ನು ಹುಡುಕ್ತಾ ಇದ್ದನು.
వెంటనే అక్కడ పేకాట ఆడుతున్న గుంపులు వీడు కూర్చొని ఆడుతూ ఉన్నాడు. ಆ ಇಸ್ಪೇಟ್ ಆಡುವಂತ ಗುಂಪಿನಲ್ಲಿ ಇವನು ಕುಂತು ಕೂಡ ಆಟ ಆಡ್ತಾ ಇದ್ದನು. వెంటనే ఈడు నిలిచి ఉండి పిలుస్తూ ఉన్నాడు, రే రారా కొద్ది పని ఉంది మాట్లాడాలి రారా అని. ಆ ತಕ್ಷಣ ಇವನು ನಿಂತಿದ್ದು ಅವನನ್ನು ಕರಿತಾ ಇದ್ದನು. ಒಂದು ಕೆಲಸವಿದೆ ಬಾ ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದನು. వాడు అంటాడు, ఉండరా ఒకే ఒక ఆట ఆడొస్తాను. ಇನ್ನು ನಿಲ್ಲು, ಒಂದೇ ಒಂದು ಆಟವನ್ನು ಆಡಿ ಬರುತ್ತೇನೆ. ఆ ముక్క ఇటు వేయడం ఈ ముక్క అటు వేయడము ఆడుతూ ఉన్నాడు. ಆ ಒಂದು ಕಾಡನ್ನು ಈ ರೀತಿ ಹಾಕೋದು, ಈ ಕಾಡನ್ನು ಆ ರೀತಿ ಹಾಕೋದು ಮಾಡ್ತಾ ಇದ್ದನು. వీడు చూస్తూనే ఉన్నాడు నిలిచి. ಇವನನ್ನು ನಿಂತು ನೋಡ್ತಾನೆ ಇದ್ದಾನೆ. ಇವನು వీడికేమో ముందుగా ఆట గురించి బాగా ఎక్స్పర్ట్. ಆದ್ರೆ ಇವನಾದ್ರೂ ಆಲ್ರೆಡಿ ಆ ಒಂದು ಆಟವನ್ನು ಆಟ ಆಡುವುದರಲ್ಲಿ ಬಹಳ ಒಂದು ನಿಪುಣನಾಗಿದ್ದನು. వాడు నిల్చొని అటే చూస్తే వాడికి ఆడడానికి కుదరకపోగా ಆವಾಗ ಅವನು ತನ್ನ ಸ್ನೇಹಿತನು ಸರಿಯಾಗಿ ಆಟ ಆಡ್ತಾ ಇಲ್ಲದ ಕಾರಣ వెంటనే అంటాడు, రే ఆముకు ఇటేరా అన్నాడు. వెంటనే ಅವನು ತಕ್ಷಣ ಆ ಒಂದು ಕಾಡನ್ನು ಈ ರೀತಿ ಹಾಕೋ ಎಂಬುದಾಗಿ ಅವನಿಗೆ ತಿಳಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದನು. ఏముకరా అంటాడు. ಆದ್ರೆ ಆ ಇನ್ನೊಬ್ಬ ಸ್ನೇಹಿತನು ಹೇಳ್ತಾನೆ, ಯಾವ ಒಂದು ಕಾಡು ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದನು. రే ఆముకుని ఇటేరా అంటాడు. ಆ ಒಂದು ಕಾಡನ್ನು ಈ ರೀತಿ ಹಾಕೋ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದನು. అతనికి చేత కాకపోగా ಅವಾಗ ಅವನ ಸ್ನೇಹಿತನಿಗೆ ಆಟ ಆಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗದೆ ಹೋದಾಗ వెంటనే వాడు అంటాడు, రే లేచి రారా అని వాణ్ణి లేపి ఈడు కూర్చొని ఆడడం ప్రారంభించాడు. ಎದ್ದು ಬಾರೋ, ನಿನಗೆ ಸರಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಇವನು ಹೋಗಿ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಕುಂತು ಆಟ ಆಡಿದನು. ఎవడు వీడు? ಇವನು ಯಾರು? రక్షించబడి బాప్తిసం తీసుకొని ఒక పవిత్రమైన జీవితాన్ని చేయాలని కోరుకున్నవాడు. ಇವನು ಯಾರು? ಅವನು ರಕ್ಷಣೆ ಒಳಗಾಗಿ ದೀಕ್ಷಾಸ್ತ್ರ ತೆಗೆದುಕೊಂಡು ದೇವರ ಮಗನಾಗಿ ಜೀವಿಸುತ್ತಿರುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದನು. ఇప్పుడు ఒక చెడు అలవాట్లతో చెడు స్నేహంతో ఉండటం ద్వారా ಇವನು ಕೆಟ್ಟ ಕಾರ್ಯದಲ್ಲಿ ಅಥವಾ ಕೆಟ್ಟ ಸ್ನೇಹಿತರೊಟ್ಟಿಗೆ ಇರುವುದರ ಮುಖಾಂತರವಾಗಿ ఆటోమేటిక్ గా అతను తన యొక్క పేకాట ఆ స్వభావాన్ని మరలా తాను తన జీవితంలో చోటిచ్చాడు. ಅವನು ತಕ್ಷಣವೇ ಅವನು ಆ ಒಂದು ಸ್ವಭಾವದಲ್ಲಿ ಅಥವಾ ಆ ಒಂದು ಇಸ್ಪೇಟ್ ಆಟದಲ್ಲಿ ಮತ್ತೆ ಅವನು ಹೋಗಿ ಕುಂತುಕೊಳ್ಳಲಾಯಿತು. దేవుని ప్రజలు ఎప్పుడు పవిత్రంగా జీవించలేకపోతారు అంటే, ದೇವರ ಮಕ್ಕಳು ಯಾವಾಗ ಪವಿತ್ರವಾಗಿ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುವುದಿಲ್ಲ ಅಂದ್ರೆ ఓ సపరేషన్ లైఫ్ లేనందువలన, ಒಂದು ಬದಲಾವಣೆ ಜೀವಿತವು ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲದ ಕಾರಣ. పౌలు గారు సంఘంతో చెప్తారు, కొరింథీ సంఘానికి, ಪೌಲನು ಕೊರಿಂಥ ಸಭೆಗೆ ಹೇಳುತ್ತಾನೆ, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ, ವಿಶ್ವಾಸಿಗೆ ಅವಿಶ್ವಾಸಿಗೆ ಜೋಡೇನು, వెలుగుకు చీకటికి ఏం సాంగత్యం, ಹಗಲಿಗೂ ಮತ್ತು ಕತ್ತಲಿಗೆ ಯಾವ ಒಂದು ಸಾಂಗತ್ಯವಿದೆ. విశ్వాసులు లోకంలో ఉంటున్న అన్య జనులతో సహవాసం చేసినప్పుడు పవిత్రంగా వాళ్ళు జీవించలేరు. ವಿಶ್ವಾಸಿಯು ಅನ್ಯ ಜನರೊಟ್ಟಿಗೆ ಅವರು ಸಹವಾಸ ಮಾಡುವುದಾದ್ರೆ ಅವರು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವನ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುವುದಿಲ್ಲ. చెడు అలవాట్లు కలిగిన వాళ్ళతో సహవాసం చేసినప్పుడు వాళ్ళు పవిత్రంగా జీవించలేరు. ಕೆಟ್ಟ ಒಂದು ಸ್ನೇಹಿತರೊಟ್ಟಿಗೆ ಅವನು ಸಹವಾಸ ಮಾಡುವುದಾದ್ರೆ ಅವನು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುವುದಿಲ್ಲ. గనుక అట్టి వారికి దూరంగా ఉన్నప్పుడే పవిత్రంగా దేవుని ప్రజలు జీవించగలరు. హల్లెలూయా. ಅಂತ ವ್ಯಕ್ತಿಗಳೊಟ್ಟಿಗೆ ನಾವು ದೂರವಿರುವುದರ ಮುಖಾಂತರವಾಗಿ ಅವರು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವನ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. అందుకే కీర్తనలో కూడా మొదటి కీర్తన మొదటి 3 వాక్యాల్లో చరణాల్లో చూస్తూ ఉన్నాం. ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಕೂಡ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲು 3ನೇ ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, లోకములో 3 రకములైన ప్రజలు ఉన్నారు. ಲೋಕದಲ್ಲಿ 3 ವಿಧವಾದ ಜನರಿದ್ದಾರೆ. మొదటిగా పాపులు ఉన్నారు, ಮೊದಲನೇದಾಗಿ ಪಾಪಿ ಕೂಡ ಇದ್ದಾರೆ, దుష్టులు ఉన్నారు, ದುಷ್ಟರು ಕೂಡ ಇದ್ದಾರೆ, అపహాసకులు ఉన్నారు. ಅಪಹಾಸ್ಯ ಮಾಡೋರು ಕೂಡ ಇದ್ದಾರೆ. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు అంట. ಆದ ಕಾರಣ ದುಷ್ಟರ ಆಲೋಚನಾ ನಿಮಿತ್ತವಾಗಿ ನೀನು ನಡೆಯಬಾರದು. పాపుల మార్గమున నిలవకూడదు అని రాయబడింది. ಪಾಪಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀನು ನಿಲ್ಲಬಾರದು. అపహాసకులు కూర్చుండే చోట నీవు కూర్చుండవద్దు. ಅಪಹಾಸ್ಯ ಮಾಡುವವರ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀನು ಕುಂದಿರಬಾರದು. కానీ దేవుని ప్రజలు ఏం చేయాలి? ಆದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳು ಏನು ಮಾಡಬೇಕು? ఇలాంటి వాళ్లకు దూరంగా సపరేట్ అయ్యి ಇಂಥ ವ್ಯಕ್ತಿಗಳ ಮೂಲಕವಾಗಿ ಅವರು ದೂರವಾಗಿರಬೇಕು. ఏం చేయాలంటే, ಏನ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము, ದೇವರ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಜ್ಞಾನ ಮಾಡುವುದು, బైబిల్ చదవడము, బైబిల్ ఓదుವುದು, ప్రార్థన చేయడము, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದು, ఇలా దేవుని మందిరానికి రావడము, ಈ ರೀತಿ ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಸೇರಿ ಬರುವುದು, సమయం ఉన్నప్పుడెల్లా దేవునితో మాట్లాడడం, ಸಮಯ ಇದ್ದ ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ಸಂಭಾಷಣೆ ಮಾಡುವುದು. కొందరు సమయం ఉన్నప్పుడెల్లా వ్యర్థమైన వాటికి సమయాన్ని కేటాయిస్తారు. ಕೆಲವು ಜನರು ಸಮಯ ಇದ್ದಾಗ ಎಲ್ಲ ಅದು ಬೇಡವಾದ ಕಾರ್ಯಕ್ಕೆ ಸಮಯ ಕೊಡುತ್ತಾ ಇರುತ್ತಾರೆ. అప్పుడు కూడా పవిత్రంగా దేవుని ప్రజలు జీవించలేరు. ಅವಾಗಲೂ ಕೂಡ ದೇವರ ಮಕ್ಕಳು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವನ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. గనుకనే బైబిల్ చెప్తుంది, ಆದ ಕಾರಣ ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ಕಾಲವು ಕೆಟ್ಟದಾಗಿರುವುದರಿಂದ ನಿನ್ನ ಸಮಯವನ್ನು ಸದ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೋ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದೆ. టైమ్ ఈజ్ వెరీ వాల్యుయబుల్. ಸಮಯವು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. పోయిన సమయం తిరిగి రాదు, ಕಳೆದು ಹೋದ ಸಮಯ ತಿರುಗಿ ಬರುವುದಿಲ್ಲ. కానీ సమయం ఉన్నప్పుడెల్లా ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధికి రావడము వీటికి కేటాయించాలి. ಆದರೆ ಸಮಯ ಇರುವ ಎಲ್ಲ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನಾ, ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಸೇರಿ ಬರುವುದು, ಇದಕ್ಕೆ
ಪ್ರಾಮುಖ್ಯ ಸ್ಥಾನವನ್ನು మీరు ವಹಿಸಬೇಕು. డ్యూటీకి వెళ్ళే టైంలో డ్యూటీకి వెళ్ళండి. ಕೆಲಸ ಹೋಗುವ ಸಮಯದಲ್ಲಿ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ರಿ. సమయం ఉన్నప్పుడు ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధికి రావడం వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ಸಮಯ ಇರುವಾಗ ಪ್ರಾರ್ಥನೆ, ವಾಕ್ಯವು ಇವಕ್ಕೆ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಸಮಯವನ್ನು ಒದಗಿಸಿಕೊಡ್ರಿ. అప్పుడే దేవుని ప్రజలు ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించగలరు. చెప్పట్లు కూడా గట్టిగా. ಅವಾಗ ಮಾತ್ರ ಒಂದು ದೇವರ ಮಕ್ಕಳು ಒಂದು ಉನ್ನತ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. అటు జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ಆ ರೀತಿಯಾದ ಜೀವಿತವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఈ అనుభవాన్ని కాచుకొని ఇంకా పవిత్రంగా జీవించడానికి ప్రభు కృప చూపుదురుగాక. ಈ ಒಂದು ಅನುಭವವನ್ನು ನಾವು ಕಾದುಕೊಂಡು ಜೀವನ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ನಮಗೆ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸುವನಾಗಿರಲಿ. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥವು 1ನೇ ಅಧ್ಯಾಯ 6వ వాక్యములో 6ನೇ వాక్ಯದಲ್ಲಿ యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాల్లో మరి ఒక ఆశీర్వాదం ఏంటంటే, ಯೇಸುಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸುರಿಸಲ್ಪಟ್ಟಂತ ರಕ್ತವು ಮತ್ತೊಂದು ಆಶೀರ್ವಾದವೇನೆಂದರೆ, మనలను ప్రేమించుచు తన రక్తము వలన ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి చాలు కన్నడలో కూడా చదువుకుందాం. చాలు. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆతను నమ్మను తందెయನ್ನಾಗಿಯೂ రాజరನ್ನಾಗಿಯೂ యాజకరನ್ನಾಗಿಯೂ ಮಾಡಿದನು. ఇక్కడ వ్రాయబడిన ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುವ ಆ ಮಾತಿನ ಒಂದು ಅರ್ಥವೇನೆಂದರೆ, యేసుక్రీస్తు ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనల్ని పాపముల నుంచి విడిపించిన తర్వాత, ಯೇಸುಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸುರಿಸಲ್ಪಟ್ಟ ರಕ್ತದ ಮುಖಾಂತರ ಆತನು ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ ಆದ ಮೇಲೆ తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ತನ್ನ ತಂದೆಯಾದ ದೇವರು ರಾಜರನ್ನಾಗಿಯೂ ಯಾಜಕರನ್ನಾಗಿಯೂ ಮಾಡಿದನು. దేవుని ప్రజలమైన మనము రాజులము యాజకులమై ఉన్నాం. ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವಂತ ನಾವುಗಳು ರಾಜರು ಮತ್ತು ಯಾಜಕರ ಆಗಿದ್ದೇವೆ. ఈ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఈ మాతినಲ್ಲಿರುವಂತ ಒಂದು ಅರ್ಥವೇನೆಂದ್ರೆ, లోకాన్ని పరిపాలించే వాళ్ళు ప్రధాన మంత్రులు ఉన్నారు. ಲೋಕವನ್ನು ಗಮನಿಸುವವರು ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಿಗೂ ಕೂಡ ಇದ್ದಾರೆ. ఈ ఇండియాని పరిపాలించే ప్రధానమంత్రి గారు ఉన్నారు. ಈಗ ಈ ಇಂಡಿಯಾವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುವಂತ ಒಬ್ಬ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಕೂಡ ಇದ್ದಾನೆ. ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೂಡ ಇದ್ದಾನೆ. ఈ యొక్క పరిపాలన అనేది ఒక వ్యక్తి ఒక 5 years మాత్రమే పరిపాలన చేస్తాడు. ఈ ಒಂದು ರಾಜ್ಯವನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವವನು ಒಂದು 5 ವರ್ಷ ಮಾತ್ರ ಅದನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುತ್ತಾನೆ. 5 సంవత్సరాలు సరైన విధంగా పరిపాలన చేయకపోతే, ಅವನು 5 ವರ್ಷ ಸರಿಯಾಗಿ ಅವನು ಅದನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡದೆ ಹೋದಾಗ ఎలక్షన్ జరుగుతుంది, మంచి నాయకుని ఎన్నిక చేసుకుంటారు, ಮತ್ತೆ ಎಲೆಕ್ಷನ್ ನಡೀತದೆ, ಮತ್ತೆ ಒಳ್ಳೆ ನಾಯಕನನ್ನು ನಾವು ಆದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఇవన్నీ సాధారణంగా లోకములో జరిగే ఒక పరిపాలన. ಇವೆಲ್ಲವೂ ಸಾಧಾರಣವಾಗಿ ಲೋಕದಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವಂತ ಒಂದು ಆಳ್ವಿಕೆ ಆಗಿದೆ. కానీ యేసుక్రీస్తును విశ్వసించి దేవుని ప్రజలుగా జీవిస్తున్న వాళ్ళు, ಆದರೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸುತ್ತಿರುವಂತ ನಾವುಗಳು ఒక రోజున ఇదే భూమిలో 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నారనే సంగతి తెలియజేస్తూ ఉన్నారు. ಆದರೆ ಇದೇ ಭೂಮಿಯಲ್ಲಿ ನಾವು 1000 ವರ್ಷ ಆಳ್ವಿಕೆ ನಡೆಸೋರಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದು ಒಂದು ವಿಷಯವನ್ನು ಇಲ್ಲಿ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದೆ. ఈ మాటను మీరు సరైన విధంగా అర్థం చేసుకోండి. ಈ ಮಾತನ್ನು ನೀವು ಸರಿಯಾಗಿ ಒಂದು ವಿಧವಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకములో ఆదాముని అవ్వని సృజించారు. మొదట ತಂದೆಯಾದ ದೇವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಆದಾಮ ಅವ್ವನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದರು. వారిని సృజించటానికి గల ఉద్దేశం ఏంటంటే, ಅವರನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಒಂದು ಉದ್ದೇಶವೇನೆಂದ್ರೆ, దేవుడు తన ప్రజలతో ఉండాలని, ప్రజలు తాను సృజించిన వాళ్ళు తనతో కూడా నివాసం చేయాలని, దేవుడు వాళ్ళ మధ్యలో ఉండాలని కోరుకున్నాడు. ದೇವರು ತನ್ನ ಮಕ್ಕಳೊಟ್ಟಿಗೆ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನು ಬಯಸಿದನು. అయితే సాతానుగాడు ఆ యొక్క ఆలోచనని చెడగొట్టాడు. ಆದರೆ ಸೈತಾನನು ಆ ಒಂದು ಆಲೋಚನೆಯನ್ನು ಹಾಳು ಮಾಡಿದನು. ఆదాము పొందుకున్నటువంటి 7 ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకున్నాడు. ఆదామను కಳೆದುಕೊಂಡ 7 ఆశీర్వాదాలను కూడా కಳೆದುಕೊಂಡನು. ఆ 7 ఆశీర్వాదాలు మరలా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడ్డాయి. ಆದರೆ ಆ 7 ಆಶೀರ್ವಾದಗಳು ಮತ್ತೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರವಾಗಿ ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿತು. ఒక రోజున ಒಂದು ದಿನ 1000 ఏళ్ల పరిపాలన రాబోతుంది. 1000 ವರ್ಷಗಳ ಒಂದು ಆಳ್ವಿಕೆಯು ಬರಲಿಕ್ಕಿದೆ. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉంటూ, ಈಗ ನಾವು ಕೃಪೆ ಕಾಲದಲ್ಲಿದ್ದೇವೆ. 10 కాలాలు ఉన్నాయి. 10 ಕಾಲವಿದೆ. ఒకటి దూతల కాలం, ಒಂದು ದೂತರ ಕಾಲವು, అజ్ఞాన కాలం, ಅಜ್ಞಾನ ಕಾಲವು, మనస్సాక్షి కాలం, మనస్సాక్షి ಕಾಲವು, మధ్యకాలం, మధ్య కాలವು, ఆ తర్వాత కృపాకాలము, కృపా కాలವು,
ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము. ఈ కృపాకాలం గడిచిపోయిన తర్వాత శ్రమల కాలం రాబోతుంది. ನಾವೀಗ ಕೃಪೆ ಕಾಲ ಇದ್ದೇವೆ. ಈ ಕೃಪೆ ಕಾಲ ಆದ ಮೇಲೆ ಕ್ಷಮೆ ಕಾಲವು ಕೂಡ ಬರಲಿಕ್ಕಿದೆ. ఇప్పుడు పరిపాలించి ఈ పరిపాలనలన్నీ మనము చూస్తూనే ఉన్నాము. న్యాయమైనది కానే కాదు. ಈಗ ನಾವು ಆಳ್ವಿಕೆ ಮಾಡ್ತಿರುವಂತ ಈ ಆಳ್ವಿಕೆಯನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಇದು ನ್ಯಾಯವಾದದ್ದು ಅಲ್ವೇ ಅಲ್ಲ. ఎవరికి వాళ్ళే స్వార్థ ప్రియులుగానే జీవిస్తూ ఉన్నారు. ಯಾರಿಗೆ ಅವರು ಸ್ವ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಅವರು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మనకు రాజకీయాల గురించి అవసరం లేదు. ನಮಗೆ ರಾಜಕೀಯ ವಿಷಯದಲ್ಲಿ ನಮಗೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. కానీ రాజుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ಆದರೆ ರಾಜರ ನಿಮಿತ್ತವಾಗಿ ಯಾಜಕರ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಒಂದು ಜವಾಬ್ದಾರಿಯು ನಮ್ಮಲ್ಲಿದೆ. వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు మనం క్షేమంగా ఉంటాం. ಅವರ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಾದ್ರೆ ನಾವುಗಳು ಕ್ಷೇಮವಾಗಿರುತ್ತೇವೆ. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం మానవుని పట్ల ఏమై ఉన్నది? ದೇವರ ಒಂದು ಆಲೋಚನೆಯು ಉದ್ದೇಶವು ಮಾನವನ ವಿಷಯದಲ್ಲಿ ಏನಾಗಿದೆ? తాను సృజించినటువంటి దేవుని ప్రజలు ఈ లోకములో తనతో నివాసం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ಆತನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದಂತ ದೇವರ ಮಕ್ಕಳನ್ನು ಅವರೊಟ್ಟಿಗೆ ದೇವರು ಜೀವಿಸಬೇಕನ್ನೋದು ದೇವರ ಉದ್ದೇಶವಾಗಿದೆ. తన నామ ఘనత కొరకు మానవుని సృజించను అనే యెషయాలో వ్రాయబడి ఉంది. ಆತನ ನಾಮ ಘನತೆಗಾಗಿ ಮನುಷ್ಯನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಯೆಶಾಯ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. కానీ సర్వ సృష్టి శాపంగా మారిన తర్వాత, ಆದರೆ ಸರ್ವ ಸೃಷ್ಟಿ ಶಾಪ ಹಾಗೆ ಬದಲಾವಣೆ ಹೊಂದಿದಾದ ಮೇಲೆ దుఃఖము, కన్నీళ్లు, వేదన ఇవన్నీ 1 by 1 వస్తూనే ఉన్నాయి. ದುಃಖವು, ಕಣ್ಣೀರು, ಕಷ್ಟಗಳು ಇವೆಲ್ಲವೂ ಒಂದಾದ ಮೇಲೆ ಒಂದು ಬರ್ತಾನೆ ಇದ್ದೇವೆ. కానీ ఈ కృపాకాలపు చివరి దినాల్లో యేసుప్రభు రాబోతూ ఉన్నాడు. ಆದರೆ ಕೃಪೆಯ ಕಾಲ ಕೊನೆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ಆತನು ಬಂದಾದ ಮೇಲೆ ಸಭೆ ಎತ್ತಲ್ಪಡುತ್ತದೆ. మధ్యాకాశంలో 7 సంవత్సరాల విందు జరగబోతుంది. ಮಧ್ಯ ಆಕಾಶದಲ್ಲಿ 7 ವರ್ಷಗಳು ಅಲ್ಲಿ ಹಬ್ಬವು ನಡೀಲಿಕ್ಕಿದೆ. అయితే ఈ భూమిలో 7 సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు రాబోతూ ఉన్నాయి. ಆದರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ 7 ವರ್ಷಗಳು ಶ್ರಮೆಗಳು, ಮಹಾಶ್ರಮೆಗಳು ಉಂಟಾಗುತ್ತದೆ. అంత్యక్రీస్తు పరిపాలన, ಅದು ಅಂತ್ಯಕ್ರಿಸ್ತನ ಒಂದು ಪರಿಪಾಲನದಲ್ಲಿ ಇರುತ್ತಾರೆ. ఆల్రెడీ ఇప్పటికే క్రైస్తవ్యానికి వ్యతిరేకముగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ಈಗಾಗಲೇ ಕ್ರಿಸ್ತರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಜನರು ಬಹಳ ಮಂದಿ ಎತ್ತಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ముఖ్యముగా బైబిల్లో వ్రాయబడిన ప్రతి ప్రవచన వాక్యాలు ఈ రోజుల్లో నెరవేర్చబడుతుంది. ಮುಖ್ಯವಾಗಿ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಬಯಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ವಾಕ್ಯದ ವಿಶೇಷಗಳು ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు ఈ భూమి మీద శ్రమలు, మహాశ్రమలు రాబోతుంది. ಸಭೆ ಎತ್ತಲ್ಪಟ್ಟಿದ ಆದ್ಮೇಲೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಮಹಾಶ್ರಮೆಗಳು ಬರಲಿಕ್ಕಿದೆ. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి, ಅದಾದ ಮೇಲೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಂದು రక్త సాక్షులుగా చనిపోయిన వారిని తన ఎద్దుకు తీసుకొని వెళ్తాడు. ರಕ್ತ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಸಾಯಲ್ಪಟ್ಟಂತವರನ್ನು ಕರ್ತನು ಅವರೊಟ್ಟಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఈ భూమిని మరలా దేవుడు నూతన పరుస్తాడు. ಈ ಭೂಮಿಯನ್ನು ಮತ್ತೆ ನೂತನ ಉಂಟು ಮಾಡುತ್ತಾನೆ. ఆ భూమి ఎలా ఉంటుందంటే, ఆ భూమి ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ ಅಂದ್ರೆ, ఇప్పుడున్నట్లుగా శాపం అనేది ఉండదు. ಈಗ ಇರುವ ರೀತಿಯಲ್ಲಿ ಶಾಪದ ಹಾಗೆ ಇರುವುದಿಲ್ಲ. కన్నీళ్లు, దుఃఖము, వేదన అనేది ఉండదు. ಕಣ್ಣೀರು, ದುಃಖ, ಕಷ್ಟವು ಆ ದಿನಮಾನ ಇರುವುದಿಲ್ಲ. అక్కడ ఏ మాత్రం మరణం అనేది కూడా ఉండదు. ಅವಾಗ ಯಾವ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ಮರಣ ಎಂಬುದು ಅಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ. ఇప్పుడు మనం ఉన్నట్లుగా ఈ శరీర ఆకారంతో కాదు, కానీ ಈಗ ಈ ಒಂದು ಶರೀರ ಒಂದು ಶಾರೀರಿಕವಾಗಿ ಅಲ್ಲ, ఒక ఆత్మ సంబంధమైన అనుభవంలోనే ఉంటాం. కానీ ఈ లోక సంబంధమైన కార్యాలు ఏవి కూడా అక్కడ ఉండవు. ಒಂದು ಆತ್ಮ ಸಂಬಂಧ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತ್ರ ಇರುತ್ತವೆ, ಈ ಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. 1000 ವರ್ಷ ಒಂದು ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದು ಕರ್ತನ ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక్కసారి ఆలోచించండి. ಒಂದು ಸತ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. ఆ అనుభవం అనేది చాలా గొప్పది. ఆ ಒಂದು ಅನುಭವ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. ఇప్పుడు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనము ఉండాలని ప్రభు కోరుకున్న వారై, ಆ 1000 ವರ್ಷಗಳ ಒಂದು ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಇರಬೇಕೆಂಬುದೇ ಕರ್ತನ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. శాపము లేని రాజ్యం, దుఃఖము, కన్నీళ్లు లేని రాజ్యం ఆ రాజ్యం. ಶಾಪವಿಲ್ಲದ ರಾಜ್ಯವು, ಕಣ್ಣೀರು, ದುಃಖವಿಲ್ಲದ ಆ ರಾಜ್ಯವಾಗಿದೆ. మరి ఇప్పుడు ఉంటున్న ఈ రాజ్యంలో ఏమున్నాయి? ಆದ್ರೆ ಈಗ ಇರ್ತಿರುವಂತ ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಏನಿದೆ? అన్ని దుఃఖము, కష్టాలు, మోసము, దగ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ಎಲ್ಲ ಕಷ್ಟವು, ದುಃಖವು, ಎಲ್ಲ ಬೇಡವಾದ ಸಕಲ ಕಾರ್ಯವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇದೆ. గనుకనే ఊరికి పోవు త్రోవ ఎరుగుని వారై అనేకులు ప్రయాస చేత ఆయాసపడుచు ఉన్నారని ప్రసంగిలో వ్రాయబడి ఉంది. ಆದರೆ ಆ ಊರಿಗೆ ಹೋಗದಂತ ಒಂದು ರಸ್ತೆಯಕ್ಕಾಗಿ ಎಲ್ಲರೂ ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಸಂಗಿಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఏంటి మన గమ్యం? ಯಾವುದು ನಮ್ಮ ಗುರಿಯಾಗಿದೆ? దేవుని ప్రజలమైన మన యొక్క గమ్యం ఏమై ఉండాలంటే, ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವಂತ ನಮ್ಮ ಗುರಿ ಏನಾಗಿರಬೇಕಂದ್ರೆ,
దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ದೇವರು ಎಲ್ಲಾ ವಿಧವಾಗಿ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾನೆ. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో చేర్చబడడమే మన యొక్క గురి అయి ఉండును గాక. ಕರ್ತನ ಒಂದು ಬರುವಿಕೆಯಲ್ಲಿ ಆತನ ಒಂದು ಕೈಚಾಟಿನಲ್ಲಿ ಇರಬೇಕನ್ನುವುದೇ ಆತನ ಒಂದು ಗುರಿಯಾಗಿದೆ. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం నివాసం చేయాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు మన కొరకు సెలవులో ఆయన విలువైన రక్తాన్ని కార్చారు. 1000 ವರ್ಷಗಳ ಒಂದು ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಇರಬೇಕೆಂಬುದಕ್ಕಾಗಿಯೇ ಕರ್ತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ತನ್ನ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದ್ದಾನೆ. హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు బರೆದ పత్రిಕೆ 10వ అధ్యాయం 14వ వాక్యములో 10ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. అక్కడ మరి ఒక మాట పౌలు గారు తెలియజేస్తూ ಅಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಮಾತು ಪೌಲನು ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కన్నడలో ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా ಆತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ರಕ್ತ ಸುರಿಸಿದ ನಿಮಿತ್ತದಿಂದ ఒక్క అర్పణ చేత ಒಂದು ಅರ್ಪಣೆ ಮುಖಾಂತರವಾಗಿ ఈయన పరిశుద్ధపరచబడు వారికి ಪರಿಶುದ್ಧ ಮಾಡಲ್ಪಡುವವರಿಗಾಗಿ సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నారు. ಸದಾಕಾಲವು ಸಂಪೂರ್ಣತ್ವದಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾನೆ. దేవుని ప్రజలు ఆయన రక్తము ద్వారా రక్షించబడ్డారు. ದೇವರ ಮಕ್ಕಳು ಆತನ ರಕ್ತದ ಮುಖಾಂತರವಾಗಿ ರಕ್ಷಣೆಗೆ ಒಳಗಾಗಿದ್ದಾರೆ. రెండవదిగా ఆయనతో సమాధాన పరచబడ్డారు. ಎರಡನೇದಾಗಿ ಆತನ ಮುಖಾಂತರವಾಗಿ ಸಮಾಧಾನ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ. ఆయన ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. ಆತನ ಮುಖಾಂತರವಾಗಿ ಪರಿಶುದ್ಧ ಮಾಡಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. ఆయన రక్తము వలన మనల్ని రాజ్యముగాను యాజకులుగాను చేశారు. ಆತನ ರಕ್ತದ ಮುಖಾಂತರವಾಗಿ ನಮ್ಮನ್ನು ರಾಜರನ್ನಾಗಿಯೂ ಯಾಜಕರನ್ನಾಗಿಯೂ ಕೂಡ ಮಾಡಿದ್ದಾನೆ. ఇప్పుడు ఆయన రక్తము ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నారు. ಆದರೆ ಈಗ ಆತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. సంపూర్ణులుగా ఎలా చేసి ఉన్నాడు? ನಮ್ಮನ್ನು ಸಂಪೂರ್ಣತ್ವದಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾನೆ? ఏ విధంగా ఒక వ్యక్తి సంపూర్ణతలోనికి రాగలడు? ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ? భౌతికంగా పుట్టినటువంటి పిల్లలు సంవత్సరం పెరుగుతూ ఉంటారు. ಭೌತಿಕವಾಗಿ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದಾದ ಮೇಲೆ ಅವರು ವರ್ಷಗಳು ಅವರು ಬೆಳೀತಾ ಇರುತ್ತಾರೆ. ఒక 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చేసరికి ఒక యవనస్తుడు అనే ఒక మాట, 25 ವರ್ಷಗಳಾದ ಮೇಲೆ ಒಬ್ಬ ಯವನಸ್ಥನು ಎಂಬ ಒಂದು ಮಾತಾಗುತ್ತದೆ. ఆ తర్వాత ఒక 30-40 ఇయర్స్ సంపూర్ణ పురుషుడు అంటారు. ಒಂದು 30-35 ವರ್ಷಗಳಾದ ಮೇಲೆ ಅವನು ಸಂಪೂರ್ಣ ಪುರುಷನು ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡುತ್ತಾನೆ. దేవుని ప్రజలమైన మనము ఆత్మీయంగా సంపూర్ణతలోనికి రాగలగాలంటే, ದೇವರ ಮಕ್ಕಳಾದವರು ನಾವು ಆತ್ಮಿಕೆಯಲ್ಲಿ ಸಂಪೂರ್ಣರಾಗಿ ನಾವು ಆಗಬೇಕಂದ್ರೆ మనల్ని ముందుగా దేవుడు రక్షించాడు. ನಮ್ಮನ್ನು ಮೊದಲು ದೇವರು ರಕ್ಷಣೆಗೆ ಒಳಗಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. బాప్టిజం కూడా తీసుకున్నాం. ದೀಕ್ಷಾಸ್ನಾನ ಕೂಡ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. ప్రతి వారం సంఘానికి వస్తూ ಪ್ರತಿ ವಾರ ನಾವು ಸಭೆಗೆ ಕೂಡ ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. అభిషేకాన్ని పొందుకొని ఆత్మీయతలో వృద్ధి చెందుతూ ఉన్నాం. ಅಭಿಷೇಕವನ್ನು ಹೊಂದಿ ನಾವು ಆತ್ಮಿಕದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుని ప్రజలమైన మనము ఇలాగే ఆత్మీయతలో మనము ఫలభరితంగా మారినప్పుడే ఆ సంపూర్ణత అంటారు. ದೇವರ ಮಕ್ಕಳಾದ ನಾವು ಆತ್ಮಿಕದಲ್ಲಿ ಪೂರ್ತಿಯಾಗಿ ನಾವು ಬದಲಾವಣೆ ಹೊಂದಿದಾಗ, ಫಲವನ್ನು ಕೊಟ್ಟಾಗ ನಾವು ಸಂಪೂರ್ಣರು ಉಳ್ಳವರು ಎಂಬುದಾಗಿ క్రమక్రమముగా ఫలించాలి. ನಾವು ಕ್ರಮವಾಗಿ ನಾವು ಫಲಭರಿತವರಾಗಬೇಕು. అప్పుడే సంపూర్ణత అంటారు. ಅವಾಗ ಮಾತ್ರ ನಮ್ಮನ್ನು ಸಂಪೂರ್ಣರು ಎಂಬುದಾಗಿ ಕರೆಯಲ್ಪಡುತ್ತೇವೆ. ఇంకా మీకు చెప్పాలంటే, ಇನ್ನು ನಾನು ನಿಮಗೆ ಹೇಳಬೇಕಾದ್ರೆ, ఒక ఇల్లు కట్టడానికి ప్రారంభించినప్పుడు ఫౌండేషన్ వేస్తారు. ಒಂದು ಮನೆಯು ಕಟ್ಟಲ್ಪಡುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸುವಾಗ ನಾವು ಅಡಿಪಾಯ ಹಾಕುತ್ತೇವೆ. పిల్లర్స్, ఆ తర్వాత గోడలు కట్టి ఇల్లు కట్టాను అంటే అది ఏమన్నా మంచి మాటేనా? ಅದೇನಾದ್ರೂ ಪಿಲ್ಲರ್ ಹಾಕಿ ಗೋಡೆಯನ್ನು ಕಟ್ಟಿ ಅದೇನಾದ್ರೂ ಮನೆ ಕಟ್ಟಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅದೇನಾದ್ರೂ ಒಳ್ಳೆ ಮಾತಾ? ఇప్పుడు మిగిలిన పనులు కూడా సంపూర్తి చేయాలి. ಉಳಿದ ಕೆಲಸವೂ ಕೂಡ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮಾಡಬೇಕು. ఆ ఇంటికి కావాల్సిన డోర్స్ పెట్టాలి, కిటికీస్ పెట్టాలి, ఆ తర్వాత పెయింటింగ్ అయ్యి అన్ని ఫినిషింగ్ వర్క్ అయిన తర్వాత ఇల్లు కట్టేమండి అంటారు. ಅದಾದ ಮೇಲೆ ಅದಕ್ಕೆ ಪೇಂಟ್ ಹಾಕಬೇಕು, ಕಿಟಕಿ ಕಟ್ಟಬೇಕು, ಎಲ್ಲ ರೀತಿಯಾದ ಕಾರ್ಯ ಮಾಡಿ ಮುಗಿಸಿದ ಮೇಲೆ ಅದಕ್ಕೆ ಸಂಪೂರ್ಣವಾದ ಮನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಕರೆಯಲ್ಪಡುತ್ತೇವೆ. అలా చేసినప్పుడే సంపూర్ణత అంటారు. ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದಾಗ ಮಾತ್ರ ನಾವು ಸಂಪೂರ್ಣ. సగం ఇల్లు కట్టి నేను కట్టాను అంటే పిచ్చివాడు అంటారు. ನಾವು ಅರ್ಧಕ್ಕೆ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿ ನಾವು ಮನೆ ಕಟ್ಟಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಹುಚ್ಚನೆ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುತ್ತಾರೆ. అలాగే ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలమైన మనము దినదినము క్రమముగా ఆత్మీయ జీవితంలో ఫలించాలి. ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ದಿನವೂ ನಾವು ಫಲಭರಿತವರಾಗಿರಬೇಕು. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఒక మాట అంటారు. ದೀಕ್ಷಾಸ್ನಾನ ಕೊಡುವಂತ ಯೋಹಾನ ಒಂದು ಮಾತು ಹೇಳುತ್ತಾನೆ. శాస్త్రులారా, ఫరిసయ్యులారా, ಶಾಸ್ತ್ರಿಗಳೇ, ಪರಿಸಾಯರೇ, సున్నము కొట్టిన సమాధులారా, ಸುಣ್ಣ ಹಚ್ಚಿದ ಹಾಗೆ ಸಮಾಧಿಯಾಗಿರದೆ
మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. ನೀವು ಬದಲಾವಣೆ ಹೊಂದಿದ ಒಂದು ಫಲಭರಿತರಾಗಿರುವಂತರಾಗಿರ್ರಿ. మీరు మారు మనసు పొందారు, ನೀವು ಬದಲಾವಣೆ ಹೊಂದಿದವರಾಗಿದ್ದೀರಿ, కానీ ఆ మారు మనసుకు తగిన ఫలాలు కనిపించట్లేదు. ಆದ್ರೆ ಬದಲಾವಣೆ ಹೊಂದಿದಂತಹ ಫಲವು ನಿಮ್ಮಲ್ಲಿ ಕಾಣ್ ಬರ್ತಾ ಇಲ್ಲ. విశ్వాసం ఉంది, ವಿಶ್ವಾಸವು ನಿಮ್ಮಲ್ಲಿ ಇದೆ, క్రియలు లేని విశ్వాసం మృతము. ಆದ್ರೆ ಕ್ರಿಯೆ ಇಲ್ಲದ ವಿಶ್ವಾಸವು ನಿಮ್ಮಲ್ಲಿ ಕಾಣ್ತಾ ಇದೆ. దేవుని ప్రజలమైన మనం ఆత్మీయంగా దినదినాభివృద్ధి చెందాలి. ದೇವರ ಮಕ್ಕಳಾದ ನಾವುಗಳು ಆತ್ಮಿಕ ವಿಷಯದಲ್ಲಿ ದಿನ ದಿನ ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಬೇಕು. ముఖ్యమైన మాట ఏంటంటే, ಮುಖ್ಯವಾಗಿ ಮಾತೇನಂದ್ರೆ దేవుడు అంగీకరించిన స్వభావాలన్నీ విడిచిపెట్టి దేవుడు కోరుకునే స్వభావాలు మనం ధరించుకోవడమే ఫలించుట. ದೇವರು ಸ್ವೀಕಾರ ಮಾಡದ ಸ್ವಭಾವಗಳು ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ದೇವರಿಗೆ ಇಷ್ಟವುಳ್ಳಂತ ಒಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ ಹೊಂದಿಕೊಳ್ಳುವುದೇ ದೇವರಿಗೆ ಕಾರ್ಯವುಳ್ಳವರಾಗಿರುತ್ತೇವೆ. గలతీయులకు రాసిన పత్రిక ಗಲಾತ್ಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ 19వ వాక్యము నుండి 24వ వాక్యం 22వ వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోనండి. 19ನೇ ವಚನದಿಂದ 25ನೇ ವಚನದವರೆಗೂ ನೀವು ಆಮೇಲೆ ಓದಿಕೊಂಡು ಬರ್ರಿ. 22వ వాక్యం వరకు 22ನೇ ವಚನದವರೆಗೂ ಓದಿಕೊಂಡು ಬರ್ರಿ. అక్కడ శరీర కార్యములు రాయబడ్డాయి. ಅಲ್ಲಿ ಶಾರೀರಿಕ ಕಾರ್ಯಗಳು ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. అక్కడ అనేక రకములైన చిన్న పాపాలు పెద్ద పాపాల గురించి రాయబడ్డాయి. ಅಲ್ಲಿ ಅನೇಕ ವಿಧವಾದ ಚಿಕ್ಕ ಪಾಪವು ದೊಡ್ಡ ಪಾಪಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. ఈ యొక్క కానల్ యాక్టివిటీస్ లేకపోతే ఇలాంటి శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు ఫలించలేరు. ಈ ರೀತಿಯಾದ ಶಾರೀರಿಕ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಸ್ವಭಾವಗಳು ಇರುವುದಾದ್ರೆ ಅವರು ಫಲಭರಿತವಾಗಿರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುವುದಿಲ್ಲ. ఇలాంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకొనలేరు అని బైబిల్ చెప్తుంది. ಇಂಥ ವ್ಯಕ್ತಿಗಳು ಕೂಡ ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಅವರು ಹೊಂದಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಬೈಬಲ್ ಹೇಳ್ತಾ ಇದೆ. ఆ గలాతి సంఘంలో శరీర సంబంధమైన మనుషులు ఉన్నారు. ಆ ಗಲಾತಿ ಸಭೆಯಲ್ಲಿ ಶರೀರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಜನರು ಕೂಡ ಇದ್ದಾರೆ. ఆత్మానుసారముగా నడిచే మనుషులు కూడా ఉన్నారు. ಆತ್ಮಿಕ ಸಂಬಂಧಪಟ್ಟಂತ మనుషులు కూడా అಲ್ಲಿದ್ದಾರೆ. గనుక శరీర క్రియలను అనుసరించి మీరు నడిస్తే దేవుని యొక్క రాజ్యానికి వారసులు కానేరరు అని చెప్తూ ఉన్నారు. ಆದ್ರೆ ಶರೀರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಕ್ರಿಯೆಗೆ ಒಳಗಾಗಿದ್ದು ನೀವು ನಡೆಯುವುದಾದ್ರೆ ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ನೀವು ವಾರಸರಾಗುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಬೈಬಲ್ ಹೇಳುತ್ತದೆ. అయితే ಆದರೆ 22వ వాక్యములో 22ನೇ ವಚನದಲ್ಲಿ ఆత్మ ఫలమేమనగా ಆತ್ಮ ಫಲವು ಏನನ್ನುವುದಾದ್ರೆ ప్రేమ, ಪ್ರೀತಿ, సంతోషము, ಸಂತೋಷವು, ಸಮಾಧಾನವು, ದೀರ್ಘಶಾಂತವು, దయాళుత్వము, ದಯಾಳತ್ವವು, మంచితనము, ಒಳ್ಳೆತನವು, విశ్వాసము, సాత్వికము, ఆశానుగ్రహము. హెబ్రీలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది, జిహ్వా ఫలము. ಆದ್ರೆ ಇಬ್ರಿಯಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಮಾತಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಡುತ್ತೆ, ಜಿಹ್ವಾ ಫಲವು. 10 రకములైన ఆత్మ ఫలాలు దేవుని ప్రజలు కలిగి ఉండాలి. 10 విధವಾದ ಆತ್ಮ ಫಲವು ದೇವರ ಮಕ್ಕಳಾದಂತವರು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఈ 10 రకములైన ఆత్మ ఫలాలు ఉంటేనే ఆత్మీయంగా ఫలించగలరు. ಈ 10 ವಿಧವಾದ ಆತ್ಮಿಕ ವರಗಳು ಇರುವುದಾದ್ರೆ ಮಾತ್ರ ಅವನು ಫಲಭರಿತವಾಗಿರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన మనము ఆ సంపూర్ణులు కావాలనే ఉద్దేశంతోనే మన కొరకు ఆయన సిలువలో రక్తాన్ని కార్చారు. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ನಾವು ಸಂಪೂರ್ಣರಾಗಬೇಕೆಂಬುದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ತಾನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కొందరేమో కొన్ని సంవత్సరాల వరకు ప్రభు మార్గంలో నడుస్తూ ఉంటారు. ಕೆಲವು ಜನರು ಅದು ಸ್ವಲ್ಪ ದಿನಮಾನವರೆಗೂ ಕರ್ತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೀತಾ ಇರುತ್ತಾರೆ. సడన్ గా చర్చి మానుకొని లోకంతో సహవాసం కలిగి ఉంటారు. ಅವರು ತಕ್ಷಣ ಆಲಯವನ್ನು ಬಿಟ್ಟು ಲೋಕ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೀತಾ ಇರುತ್ತಾರೆ. అప్పుడు అసంపూర్ణంగా అతని యొక్క యాత్ర ముగించబడింది. ಅವರಿಗೆ ಅಸಂಪೂರ್ಣವಾಗಿ ಅವರ ಒಂದು ಯಾತ್ರೆಯು ಬಿಡಲ್ಪಡುತ್ತದೆ. చాలా సంవత్సరాల వరకు సన్నిధిలో ఉంటారు. ಬಹಳ ವರ್ಷಗಳು ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಇರುತ್ತಾರೆ. నా ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు మా సండే స్కూల్లో. ನಮ್ಮ ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ನಲ್ಲಿ ಒಬ್ಬ ಹೆಡ್ ಮಾಸ್ಟರ್ ಇರ್ತಾ ಇದ್ರು. ఆయన ఒక్కసారిగా తిరుపతికి వెళ్ళి గుండిగించుకొని వచ్చాడు. ಅವರು ಒಂದು ಸತ ಅವರು తిరుపతికి ಹೋಗಿ ಅವರು ತಲೆ ಬೋಳಿಸ್ಕೊಂಡು ಬಂದರು. ఏమైందంటే నాకే అర్థం కాలేదు, ఎందుకు వెళ్ళాను అంటాడు. ಏನಾಯ್ತು ನನಗೆ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ, ನಾ ಯಾಕೆ ಹೋಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. అసంపూర్ణంగా ప్రభువుని వెంబడించే వాళ్ళు ఉన్నారు. ಅಸಂಪೂರ್ಣವಾಗಿ ಕರ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವವರು ಕೂಡ ಇದ್ದಾರೆ. అలా ఉంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ಆ ರೀತಿ ಇರುವುದಾದ್ರೆ ಪವಿತ್ರಾತ್ಮನು ದುಃಖ ಪಡುತ್ತಾನೆ. కానీ దేవుని ప్రజలమైన మనము ఆత్మ ఫలాలు కలిగి క్రమక్రమముగా ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందుతుము గాక. ಆದರೆ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವಂತ ನಾವುಗಳು ಕ್ರಮವಾಗಿ ನಾವು ಆತ್ಮಿಕ ವಿಷಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದವರಾಗಿರೋಣ. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿ ನಾನು ಮುಗಿಸ್ಲಿಕ್ಕಿದ್ದೇನೆ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వాక్యము. ಹೆಬ್ರಿಯದವರಿಗೆ 9ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ. తానే నిత్యమైన విమోచన సంపాదించి
చాలు. కన్నడలో చాలు. ಕ್ರಿಸ್ತು ರಾಬೋಚುನ್ನ ಮೇಲುಳ ವಿಷಯಮೈ ಕ್ರಿಸ್ತನು ಬರುವಿಕೆಯ ಒಂದು ಮೇಲಿನ ವಿಷಯದಲ್ಲಿ ಪ್ರಧಾನ ಯಾಜಕುಡುಗ వచ్చి ಆತನು ಪ್ರಧಾನ ಯಾಜಕನಾಗಿ ಬಂದು ತಾನೇ ನಿತ್ಯమైన విమోచన సంపాదించి అని రాయబడి ఉంది. ಆತನೇ ನಿತ್ಯವಾದ ಒಂದು ಸಂತೋಷವನ್ನು ಕೊಟ್ಟನು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. విమోచన సంపాదించి, విమోచನೆಯನ್ನು ಆತನು ಸಂಪಾದಿಸಿದನು. ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మీరు గమనించండి. ఆ మాతిನ ಒಂದು ಅರ್ಥವನ್ನು ನೀವು ಗಮನಿಸಿರಿ. మనము విమోచింపబడినది మేకల యొక్కయు కోడెల రక్తముతో కాదు. ನಾವು ವಿಮೋಚಿಸಲ್ಪಟ್ಟದ್ದು ಒಂದು ರಕ್ತದಿಂದ ಕುರಿಯ ರಕ್ತದಿಂದ ಆಗಲಿ ಇವುಗಳ ವಿಷಯದಿಂದ ಆಗಲಿ అಲ್ಲ. చూడండి, విమోచింపబడింది మనము ఏ రక్తము ద్వారా? ವಿಮೋಚಿಸಿದ್ದು ಯಾವ ರಕ್ತದಿಂದ? యేసుక్రీస్తు స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యేసుక్రీస్తును తన రక్తದಿಂದ రక్షణను కొట్టిದ್ದಾನೆ. యేసుక్రీస్తు తన స్వరక్తము చేత ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. యేసుక్రీస్తును తన స్వంత రక్తದಿಂದ ಆತನು ನಮ್ಮನ್ನು ಕೊಂಡುಕೊಂಡಿದ್ದಾನೆ. అంతేకాని మేకల రక్తము ద్వారా లేక కోళ్ళ రక్తము కోడల రక్తము ద్వారా కానే కాదు. ಅಷ್ಟೇ ಆದರೆ ಆತನು ಒಂದು ಕುರಿಯ ರಕ್ತದಿಂದಲೋ ಅಥವಾ ಕೋಳಿಯ ರಕ್ತದಿಂದಲೋ ಅಲ್ವೇ ಅಲ್ಲ. లోకములో అయితే విమోచన కొరకు లేక కొన్ని ಲೋಕದಲ್ಲಾದರೂ ವಿಮೋಚನೆ ವಿಷಯದಲ್ಲಿ ಅಥವಾ పశువులను తీసుకొచ్చి వధిస్తారు. ಆದರೆ ಪಶುಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ವಧಿಸುತ್ತಾರೆ. పశువులను వధించి వాటి రక్తము ద్వారా మానవునికి పాప క్షమాపణ కలుగదు. ಪಶುಗಳನ್ನು ಕೊಟ್ಟು ಅದರ ಮುಖಾಂತರವಾಗಿ ಮನುಷ್ಯನ ಒಂದು ಪಾಪ ಪರಿಹಾರ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ. లోకములో అలా చేస్తూ ఉన్నారు. ಲೋಕದಲ್ಲಿ ಆ ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎద్దును వధించే వాళ్ళు ఉన్నారు, మేకలను వధించే వాళ్ళు ఉన్నారు, ದನವನ್ನು ವಧಿಸುವವರು ಇದ್ದಾರೆ ಅಥವಾ ಕುರಿಯನ್ನು ವಧಿಸುವವರು ಇದ್ದಾರೆ. అలా ఒకవేళ వధిస్తే వాటికి నష్టమే గాని మానవునికి పాప క్షమాపణ కలుగదు. ಆ ರೀತಿಯ ಬಲಿಯನ್ನು ಕೊಡುವುದಾದ್ರೆ ಅವುಗಳಿಗೆ ಅದು ನಷ್ಟವೇ ಹೊರತು ಮನುಷ್ಯನಿಗೆ ಪಾಪ ಪರಿಹಾರ ಉಂಟಾಗುವುದಿಲ್ಲ. కానీ యేసుక్రీస్తు మన కొరకు కార్చిన రక్తం ద్వారానే మనకు విమోచన కలిగినది. ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆತನು ಕೊಟ್ಟಿರುವಂತ ಒಂದು ರಕ್ತದ ಮುಖಾಂತರವಾಗಿ ನಮಗೆ ವಿಮೋಚನೆ ಉಂಟಾಯಿತು. రెండు రకములైన విమోచన, ಎರಡು ವಿಧವಾದ ವಿಮೋಚನೆ. పాప క్షమాపణ విమోచన, ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ವಿಮೋಚನೆ. ఇక్కడ నిత్యమైన విమోచన అని రాయబడి ఉంది. ಇಲ್ಲಿ ನಿತ್ಯವಾದ ವಿಮೋಚನೆ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಡ್ತಾ ಇದೆ. అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪ್ರತ್ಯಕ್ಷವಾದ ಮೇಲೆ ఆయన సంఘాన్ని తీసుకొని ఆయన వెళ్ళబోతూ ఉన్నాడు. ಆತನು ಸಭೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అదియే నిత్య విమోచన. ಅದುವೇ ನಿತ್ಯವಾದ ವಿಮೋಚನೆ. హల్లెలూయా, హల్లెలూయా. రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వస్తూ ఉన్నాడు యేసుప్రభు వారు. ಬರಲಿಕ್ಕಿರುವ ಒಂದು ಮೇಲಿನ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಪ್ರಧಾನ ಯಾಜಕನಾಗಿ ಬರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఏంటి మనకు ఆయన చేయబోచున్న మేలులు? ಆತನು ಏನು ನಮಗೆ ಮಾಡ್ತಿರುವಂತ ಮೇಲಾಗಿದೆ. చాలా మంది అంటారు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని. ಬಹಳ ಜನರು ಹೇಳ್ತಾರೆ ನಾನು ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾನೆ. ఆశీర్వాదం అంటే ఏంటి? ಆಶೀರ್ವಾದం ಅಂದ್ರೆ ಏನು? మంచి ఉద్యోగము, ಒಳ್ಳೆ ಉದ್ಯೋಗವು, ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, మంచి ఇల్లు, కారు, బంగ్లా, ఇవే అనుకుంటారు ఆశీర్వాదం అని. ಮನೆ ಬಂಗ್ಲಾ, ಕಾರು ಇವೆಲ್ಲವೂ ಆಶೀರ್ವಾದ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసునా? ಆದ್ರೆ ನಿಜವಾದ ಆಶೀರ್ವಾದ ಏನು ಗೊತ್ತಾ? దేవుని ప్రజలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే నిజమైన ఆశీర్వాదం. ದೇವರ ಮಕ್ಕಳು ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಳ್ಳುವುದೇ ನಿಜವಾದ ಸಂತೋಷವಾಗಿದೆ. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ಅವನು ಲೋಕವನ್ನೆಲ್ಲ ಸಂಪಾದಿಸಿಕೊಂಡು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ನಷ್ಟಪಡಿಸಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ಅವನಿಗೇನು ಪ್ರಯೋಜನ? గనుక దేవుని ప్రియమైన వారలారా, ಆದ್ರೆ ದೇವರ ಮಕ್ಕಳಾದವರೇ, యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅತಿ ಬೇಗನೆ ಬರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నిత్య విమోచన కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. ನಿತ್ಯ ವಿಮೋಚನೆಗಾಗಿ ಆತನು ಬರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. గనుక రాబోయే దినాలలో అనేక మేళ్లు మన పట్ల ఆయన చేయబోతూ ఉన్నాడు. ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಆತನು ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಅನೇಕ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಗಳನ್ನು ಆತನು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నేను వెళ్ళి నేను మీకు స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తానన్నాడు.
ನಾನು ಹೋಗಿ ನಿಮಗೆ ಸ್ಥಳವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿ ನಾನು ತಿರುಗಿ ಬರುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. అక్కడ ఆయనతో నివాసం చేయడమే ఒక గొప్ప మేలు. ಅಲ್ಲಿ ನಾವು ಆತನೊಟ್ಟಿಗೆ ನಿವಾಸ ಮಾಡುವುದೇ ಅದು ಒಳ್ಳೆಯ ಒಂದು ಕಾರ್ಯವಾಗಿದೆ. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆయన రాకడకై మనం సిద్ధపడదాం. ಆತನ ಬರುವಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಸಿದ್ಧರಾಗಿರೋಣ. భౌతికంగా ఇప్పటికే మీరు దేవుని చేత ఎన్నో మేలులు పొంది ఉన్నారు. ಭೌತಿಕವಾಗಿ ಈಗಾಗಲೇ ದೇವರಿಂದ ಎಷ್ಟೋ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿದ್ದೀರಿ. అందు నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ಅದರ ನಿಮಿತ್ತವಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತಾ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. అయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేయాలి. ಆದ್ರೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ప్రభువా, నీవు నా కొరకు ప్రాణం పెట్టావు. ಕರ್ತನೇ, ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ. నాకు రక్షణనిచ్చావు. ನನಗೆ రక్షಣೆ ಕೊಟ್ಟಿದ್ದೆ. మీతో సమాధాన పరచావు. ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ನಾನು ಸಮಾಧಾನ ಮಾಡಿದ್ದಿ. పరిశుద్ధంగా జీవించే జీవితాన్ని ఇచ్చావు. ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇರುವಂತ ಒಂದು ಜೀವಿತವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ್ದಿ. మీతో కూడా నివాసం చేయడానికి 1000 పరిపాలనను కూడా ఆ రాజ్యములు పాల్పొందేటట్లు మీరు చేయబోతూ ఉన్నావు. ನಿನ್ನೊಟ್ಟಿಗೆ 1000 ವರ್ಷಗಳ ಒಂದು ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ಅಲ್ಲಿ ಇಡ್ಲಿಕ್ಕಿದ್ದಿ. ఇంకా నేను ఆత్మీయంగా ఫలించాలి. ಇನ್ನು ನಾನು ಆತ್ಮಿಕವಾಗಿ ಫಲವನ್ನು ಹೊಂದಬೇಕು. మీ రాకడలో నేను నా కుటుంబం ఎత్తబడాలి. ನಿನ್ನ ಬರುವಿಕೆಯಲ್ಲಿ ನಾನು ನನ್ನ ಕುಟುಂಬದವರು ಎತ್ತಲ್ಪಡಬೇಕು. మీ రాజ్యానికి నన్ను నా కుటుంబాన్ని వారసులుగా చేయమని అడగాలి. ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ನನ್ನನ್ನು ನನ್ನ ಕುಟುಂಬವನ್ನು ವಾರಸರನ್ನಾಗಿ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬೇಡಬೇಕು. యేసుక్రీస్తు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు 2 దొంగలు కూడా వేలాడదీయబడ్డారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಆತನು ಹಾಕಲ್ಪಟ್ಟಾಗ ಪಕ್ಕದಲ್ಲಿ 2 ಕಳ್ಳರು ಕೂಡ ಹಾಕಲ್ಪಟ್ಟರು. ఒక దొంగ అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ಒಬ್ಬ ಕಳ್ಳನು ಹೇಳ್ತಾನೆ, ನೀನು ದೇವರ ಮಗನಾಗಿರುವುದಾದ್ರೆ ನಿನ್ನನ್ನು ಕೂಡ ರಕ್ಷಿಸ್ಕೋ ಮತ್ತು ನಮ್ಮನ್ನು ಕೂಡ ರಕ್ಷಿಸು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. అవహేళన చేసి మాట్లాడుతాడు. ಅವನು ದೇವರನ್ನು ಹೀಯಾಳಿಸಿ ಮಾತನಾಡುತ್ತಾನೆ. కానీ ఇంకొక దొంగ అంటాడు, ಆದ್ರೆ ಇನ್ನೊಬ್ಬ ಕಳ್ಳನು ಹೇಳುತ್ತಾನೆ, తన ఆఖరి సమయంలో పశ్చాత్తాపం కలిగింది. ಆತನ ಕೊನೆಯ ವಿಷಯದಲ್ಲಿ ಅವನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟನು. అతను అంటాడు, మనమైతే పాపం చేసి ఈ యొక్క శిక్షను అనుభవిస్తున్నాంరా, ನಾವುಗಳಾದರೂ ಪಾಪ ಮಾಡಿ ಈ ಶಿಕ್ಷೆಯನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. కానీ ఈయన ఏ పాపం చేయలేదు. ಆದ್ರೆ ಈತನು ಯಾವ ಪಾಪವನ್ನು ಮಾಡಲಿಲ್ಲ. ఆ ఒక దొంగ అయితే కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు, ಒಬ್ಬ ಕಳ್ಳನಾದರೂ ಕಠಿಣವಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కానీ మరి ఒక దొంగకి పశ్చాత్తాపం కలిగింది. ಆದ್ರೆ ಇನ್ನೊಬ್ಬ ಕಳ್ಳನು ಪಶ್ಚಾತ್ತಾಪ ఇక్కడ ಪಡ್ತಾ దేవుని కుమారుడు నా కొరకై ఆయన ప్రాణం పెట్టబోతూ ఉన్నాడు. ಇಲ್ಲಿ ದೇವಕುಮಾರನು ನನ್ನ ವಿಷಯವಾಗಿ ಆತನು ಪ್ರಾಣವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు ఈయన దగ్గర నేను ఒప్పుకోలు చేస్తే, ಆದ್ರೆ ಈತನ ಸನ್ನಿಧಾನ ಒಪ್ಪಿಕೊಂಡು ಬಿಡುವುದಾದ್ರೆ వెంటనే పరలోక రాజ్యానికి వెళ్తాను అనే ఒక అవగాహన కలిగి ತಕ್ಷಣ ನಾನು ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ತಿಳುವಳಿಕೆ ಬಂದು ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. ఏమని, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ನಿನ್ನ ರಾಜ್ಯವು ಬರುವಾಗ ನನ್ನನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೋ. ఆ చిన్న ప్రార్థన అతన్ని పరలోక రాజ్యానికి చేర్చింది. ಆ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಆತನನ್ನು ಪರದೇಶಿಗೆ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಿತು. ఇదియే దేవుని యొక్క ఉద్దేశం మానవుని పట్ల. ಇದುವೇ ದೇವರ ಒಂದು ಉದ್ದೇಶವು ಮನುಷ್ಯರ ವಿಷಯದಲ್ಲಿ. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా, ಯಾರೊಬ್ಬರು ನಾಶನಕ್ಕೆ ಒಳಗಾಗದೆ ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వారసులు కావాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టారు. ಪ್ರತಿಯೊಬ್ಬರು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರಬೇಕೆಂಬುದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. గనుక మనము కూడా ఆ సిలువలో దొంగ ప్రార్థన చేశాడు చూడండి, ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేసి ప్రభు రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕಳ್ಳನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ರೀತಿಯಲ್ಲಿ ಕೂಡ ನಾವುಗಳ ಕರ್ತನ ಸನ್ನಿಧಿಗಾಗಿ ಎದುರು ನೋಡುತ್ತಾ ಅಂತ ಕೃಪೆಯು ದೇವರು ನಮಗೆ ಒದಗಿಸಿಕೊಡುವನಾಗಿರಲಿ. అందరూ ప్రార్థన